అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అత్తింటి వాసం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? జగదాంబ కేశవరావు వాళ్ళది చాలా పెద్ద కుటుంబం. చెప్పుకోదగ్గ స్థిరచరాస్తులు ఏమీ లేవు. జగదాంబకి అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, కేశవరావుకి అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, చాలా పెద్ద కుటుంబం. జగదాంబ ఆ ఇంటి కోడలుగా వెళ్ళిన తర్వాత కేశవరావు జగదాంబని తన వాళ్ళందరితో కలిసిపోవాలని, వాళ్ళల్లో ఒకళ్ళుగా మెలగాలని చెప్పడంతో పాటు కేశవరావు కూడా జగదాంబ కుటుంబంతో అలాగే కలిసిపోయి ఉంటాడు. కాబట్టి ఒకరికి ఒకరు చుట్టాలు, బంధువులు, వచ్చేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు అంటూ ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు వీళ్ళు. ఇక చుట్టాలు వచ్చినా బరువు భారం అనుకోకుండా ఉన్న దాంట్లోనే ఆస్తుల్ని పంపకాలు చేసుకుంటే ఇద్దరి మీద కలిపి వచ్చింది జగదాంబకు ఒక 2 ఎకరాల పొలం, ఏదో కాస్త పుట్టింటి వాళ్ళు పెట్టిన కొద్దిపాటి బంగారం. కేశవరావుకి ఇక ఆయన తల్లిదండ్రుల తరఫు నుంచి వచ్చింది ఒక 3 ఎకరాల పొలం, దాంతోపాటు వచ్చింది ఒక స్థలం, ఇంట్లో వాటా. కేశవరావు తనకొచ్చింది మొత్తం అమ్మేసి, కేశవరావుకి గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి తల్లి తండ్రులు కాలం చేసిన తర్వాత సిటీలో ఒక ఇల్లు కట్టించుకున్నారు. చాలా పెద్ద ఇల్లు అదే. ఆ ఇంటికి తగినట్టుగానే సంతానాన్ని కనాలి నువ్వని, అప్పటికే పిల్లలు పుట్టలేదని జగదాంబని గొడ్రాలని, కేశవరావు తరపు చుట్టాలందరూ దీన్ని వదిలేయని, ఇంకో పెళ్లి చేసుకో అని చాలా చెప్పారు కేశవరావుకే. జగదాంబ కేశవరావు ఎలాంటి దంపతులంటే, జగదాంబ మనసులో చాలా అనుకుంటుంది, కానీ పైకి మాత్రం భర్త అడుగుజాడల్లో నడిచే ఇల్లాలు. కేశవరావు జగదాంబ గురించి, ఆమె పుట్టింటి వాళ్ళ వైపు వాళ్ళ గురించి తన వాళ్ళందరితో డిస్కస్ చేసి చాడీలు చెప్పి మాట్లాడతాడు. వ్యవహారం దగ్గరకు వచ్చేపాటికి అత్తయ్య గారు, మామయ్య గారు, వదినలు, బావమరుదులు అంటూ చాలా బాగా కలిసిపోతాడు. ఇక వీళ్ళ అన్యోన్య దాంపత్యం గురించి చెప్పాలంటే నిజంగానే నవ్వొస్తుందేమో బహుశా కూడాను. ఇలా కాలచక్ర భ్రమణంలో రోజులు గడిచిపోతూ ఉండగా కేశవరావు కట్టించిన ఇల్లు 2 అంతస్తుల ఇల్లు. ఆ 2 అంతస్తుల్లో కూడా పైన 5 బెడ్రూములు, కింద 5 బెడ్రూములు, పైన టెర్రస్ మీద ఒక పెంట్ హౌసు, దానికి తోడు టెర్రస్ గార్డెను, చుట్టూ గార్డెను, పైన పెద్ద వాటర్ ట్యాంకు, ఇక ఇండివిడ్యువల్ హౌస్ కాబట్టి చుట్టూ ఓపెన్ ప్లేసు, పెద్ద హాలు, కిచెను, దానికి తోడు పైన ఒక హాలు, కిచెను, ఇల్లు లంకంత ఉంటుంది. అటాచ్డ్ బాత్రూములు, బయట అవుట్డోర్ బాత్రూములు, వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఎంతమంది వచ్చినా ఆపగలిగి ఉండేలాగా ఉండే ఫర్నిచరు, ఇల్లంతా కూడా పెద్ద హంగామాగా ఉంటుంది. దాంతో ఇంటి పని, వంట పని మొత్తం జగదాంబే చెయ్యాలి, చేసి తీరాలి. జగదాంబే చేసుకుంటుంది కూడా. అయిపోయిన తర్వాత జగదాంబ గర్భవతి అయ్యింది. జగదాంబ గర్భవతి కాగానే ఇక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళుగా కేశవరావు చెప్పినట్టు జగదాంబ పిల్లల్ని కని తీరాలి. జగదాంబకి గంపెడు పిల్లల్ని కంటం నచ్చదు. ఆ విషయం మొగుడికి చెప్పి తనకి చెడ్డ పేరు తెచ్చుకోవటం, తన పుట్టింటి వాళ్ళకి చెడ్డ పేరు తెచ్చుకోవటం ఎందుకు? దాంతో మొగుడు చెప్పిన మాట వినే విధేయురాలైన పెళ్ళాం కాబట్టి మొగుడు చాలు అన్నదాకా కంటూ కూర్చుంటే నాకేం నెప్పని కంటూనే కూర్చుందే. మొదటి కాన్పులో కొడుకు అభిరామ్, రెండో కాన్పులో కొడుకు జయరాం, మూడో కాన్పులోనూ కొడుకు శ్రీరామ్. కూతురు ఉండొద్దు మరి అన్నలకి రాఖీ కట్టడానికి అని కూతురు పుట్టట్లేదని ఉపవాసాలు, పూజలు, నోములు, వ్రతాలు చేయించారు జగదాంబతో కేశవరావు తరపు వాళ్ళు. 4వ కాన్పులో కూతురు పుట్టింది ప్రసన్న. మరి ఆ తర్వాత అక్కకి చెల్లి తోడుండొద్దు, ఎంత అన్నలకి ఒక చెల్లె ఉంటే ఇంకో చెల్లి ఉండొద్దా అని మళ్ళీ సేమ్ వ్రతాలు, నోములు ఫాలో అయితే జగదాంబ మళ్ళీ గర్భవతి అయ్యింది. ఆ తర్వాత మళ్ళీ కూతురు ప్రవీణ. ఇక ఇలా అయిపోయిన తర్వాత 5గురు సంతానం. ఆపరేషన్ చేయించుకుందాం అనుకుంటున్న టైంలో జగదాంబకి గర్భసంచిలో ప్రాబ్లం ఉందని డాక్టర్లు గర్భసంచి తీసి అవతల పడేశారు. దాంతో ఇక పిల్లల్ని కనాల్సిన అవసరము రాలేదు, ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరము రాలేదు. చిన్నప్పటి నుంచి జగదాంబ తన పిల్లల్ని చాలా గారాబంగా పెంచుద్ది. గారాబంగా పెంచడం అంటే ఏ పనున్నా సరే తనే చేసుకోవటమే తప్ప పిల్లలకి చిన్న పని కానీ, భర్తకు చిన్న పని కానీ చెప్పే అలవాటు ఆవిడకి లేదు.
కాలచక్ర భ్రమణంలో అలా రోజులు గడిచిపోతూ సంవత్సరాలు గడిచిపోతూ కాలం గడిచిపోవటం మొదలుపెట్టింది. కూతుళ్ళకి ఓణీల ఫంక్షన్లో పెద్ద మనిషి ఫంక్షన్ అప్పుడు కేశవరావుది గవర్నమెంట్ ఉద్యోగమే కాబట్టి అప్పటికే లంచాలు బాగా దండిగా దిట్టంగా సంపాదించే ఫుల్లుగా లంచాలు వచ్చాయి కాబట్టి స్థలాలు, పొలాలు, ఇల్లు, వాకిళ్ళు బాగానే సంపాదించాడు. అలాగనే జగదాంబకు పుట్టింటి వాళ్ళు పెట్టిన 2 ఎకరాలు వదిలేసేంత అమాయకుడు పిచ్చోడు కాదు కేశవరావు. ఆ రోజుల్లో అమ్మితే 2 ఎకరాలకు ఒక 50 లక్షలు వచ్చినాయి. ఆ 50 లక్షలు పెట్టి కూతుళ్ళిద్దరికి చెరో 25 లక్షలు పెట్టి బంగారం చేయించమని జగదాంబ అడిగితే జగదాంబ మాట ప్రకారమే రేపు పెళ్ళికైనా పెట్టాల్సిందే కదా అని కూతుళ్ళిద్దరికి ఒళ్ళంతా బంగారంతో నింపేశారు పిల్లల ఓణీల ఫంక్షన్లకే. ఇక ఆ తర్వాత కాలచక్ర ప్రవాహంలో మగపిల్లలకు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి పంచెల ఫంక్షన్లో అవి అయిపోయే పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. చదువులు కూడా వాళ్ళ చదువులు వాళ్ళకే నిరాటంకంగా సాగిపోతున్నాయి. పెద్దవాడు అభిరామ్ బాగా చదువుకుంటాడు. మగపిల్లలు ముగ్గురు బాగానే చదువుతారు. ఆడపిల్లలు అంతంత మాత్రంగా చదువుతారు. ఒక ఇంటికి వెళ్ళే పిల్లలు ఏదో ఒక డిగ్రీ ఉండాలని కాకపోతే వాళ్ళేమీ ఇరగబడి చదవాల్సిన అవసరం లేదులే అనేది వీళ్ళ దంపతుల ఉద్దేశం. ఇక అభిరామ్ది ఇంజనీరింగ్ అయిపోయింది. ఇంజనీరింగ్ అయిపోవటంతోనే క్యాంపస్ ప్లేస్మెంట్లో అభిరామ్కి ఎంఎన్సి కంపెనీలో మంచి జాబే వచ్చిందే. దాంతో వీళ్ళుండేది ఎటు సిటీయే కాబట్టి అదే ఊళ్ళో జాబ్కి వెళ్ళి వస్తూ ఉండేవాడు. నీ జీతం నాకేమీ అక్కర్లేదు నాన్న, నీదే కాదు మీ తమ్ముళ్ళది కూడా నాకేమీ అవసరం లేదు, మీ జీతాలు మీ దగ్గరే ఉంచుకోండిరా అని కేశవరావు కొడుకుల జీతాలు తీసుకునేవాడు కాదు. వాళ్ళకి ఖర్చులే ఉంటాయి, అన్నీ అమ్మా నాన్నలే చూస్తారు కాబట్టి ఆ జీతం అలాగే అకౌంట్లో ఉండిపోయేదే. పెద్ద కొడుక్కి అలా ఉద్యోగం రాగానే అంతకుముందు ఇంట్లో 3 కార్లు ఉన్నాయి. ఎప్పుడైనా జగదాంబ ఫంక్షన్లకు వెళ్ళాలంటే ఒకటే, పిల్లలు కాలేజీలకు వెళ్ళాలంటే ఒకటే, కేశవరావు ఆఫీసుకు వెళ్ళటానికి ఒకటే. ఇప్పుడు పెద్ద అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, కేశవరావు సర్వీసులో ఉన్నాడు, లంచాలు దిట్టంగా వస్తున్నాయి. ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఏముంది? దీపం ఉండంగానే ఇల్లు చక్క పెట్టుకోవాలనుకునే చందాన ముందు పెద్ద కొడుక్కి ఎటు ఉద్యోగం వచ్చేసింది కాబట్టి పెద్ద కొడుక్కి 1 కారు కొనటంతో పాటు మిగతా 2 కొడుకులకు కూడా 2 తీసి పక్కన పడేసి కూతుళ్ళకు కూడా 2 తీస్తే రేపు రాబోయే అల్లుళ్ళకు ఉంటాయని అచ్చగా లంచాల మీదే ముందు ఒక 5 కార్లు కొని ఆ 5 కార్లు పక్కన పెట్టించి ఉంచాడు కవర్లు కప్పించి కేశవరావు. ఎవరికి ఉద్యోగం వస్తే వాళ్ళ కారు కేసు వాళ్ళు తీసుకోవచ్చు అన్నాడు. ప్రస్తుతానికి అభిరామ్ తన కేసు తను తీసుకొని ఉద్యోగానికి వెళ్ళి రావటం మొదలుపెట్టాడు. ఇక ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఒక రోజున జగదాంబ మొదలు నరికిన చెట్టులాగా ఫెళఫెళమని విరగదీసుకొని పడిపోయింది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే డాక్టరు ఆవిడకి ఉండాల్సినటువంటి అన్ని కాంప్లికేషన్స్, అన్ని కంప్లైంట్లు ఉన్నాయండి బాడీలో. అన్నీ ఆవిడకి కాల్షియం దగ్గర నుంచి, ఐరన్ దగ్గర నుంచి ఆవిడకి అన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఆవిడ ఇక మీదట ఇంతకాలం ఏం చేశారో ఎలా చేశారో అనేది తీసి పక్కన పెడితే ఆవిడ మాత్రం ఇంకా ఇంటి పనులు, వంట పనులు కూడా చేయడం మంచిది కాదు. ఆవిడ రెస్ట్ తీసుకోవాలి, హెల్తీ డైట్ తీసుకోవాలి, అలాగే యోగా, ఎక్సర్సైజులు లాంటివి వ్యాయామాలు చేసుకుంటే మంచిదే. టైంకు నిద్రపోవాలి, టైంకు నిద్ర లేవాలి, హెల్తీ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోవాలని డాక్టర్స్ విటమిన్స్, మినరల్స్ అవి ఇవి అని మొత్తానికి ఒక గంపెడు మందులు రాసి పంపించారు. మొగుడిని తీసుకొని ఇంటికి వచ్చింది జగదాంబ. కేశవరావు ఒక పని చెయ్యి, ఇంట్లో ఒక పనమ్మాయి ఉంది, ఎటు బట్టలకి మిషన్ ఉంది కాబట్టి నువ్వు నీ చేతి కింద సాయానికి వంట పనికి కావాలంటే వంట చేసే అమ్మాయిని వేరే పెట్టుకొని నీ చేతి కింద సాయానికి ఒక అమ్మాయిని పెట్టుకొని పై పని అంతా చేయటానికి ఒక అమ్మాయిని వేరే పెట్టుకో అన్నాడు. అయితే జగదాంబ ఆలోచించటం మొదలుపెట్టి ఎందుకంట ఇప్పుడు కొత్తగా పని వాళ్ళని పెట్టుకోవటం, మళ్ళీ వంట చేసేదానికి ఎలా లేదన్నావో 10,000, మళ్ళీ చేతి కిందకు పని అమ్మాయిని పెట్టుకుంటే దానికి ఒక 6-7 మళ్ళీ అది కాకుండా డస్టింగులకి, పై పనులకి అన్నిటికీ కలిపి ఇంకొక 6-7 వాళ్ళు చేసినా నాకు నచ్చదు, వాళ్ళు వండినా మీరు తినరు. ఇదంతా కాకుండా ఏ కులమో ఏం పాడో, ఎలా వస్తారో ఏం పాడో,
నిజాలే చెబుతారో అబద్ధాలే చెప్తారో ఎవరికి తెలుసు? మనమేమైనా బ్రాహ్మలమా? ఎందుకంట ఈ గొడవంతా అన్న? బ్రాహ్మలు మాత్రమే నిష్ఠాగరిష్ఠులుగా ఉంటారా ఏంటి? మిగతా వాళ్ళందరూ ఉండరా ఏంటి? మీరు చెప్పేది మరీ వింత కాకపోతేనో శుచి శుభ్రతలు ఏడవద్దంటారా ఏంటి? ఏమోనండి, నాకు ఉన్న పని అమ్మాయి చాలనిపిస్తోంది. ఇక మిగతాదంటారా, బట్టలకి మిషన్ ఉంది మీరన్నట్టుగా. ఇక మళ్ళీ వేరే కొత్తగా పని అమ్మాయిని వెతుక్కోవాల్సిన అవసరం ఏంటి? మరి ఏం చేస్తావు? నేను డాక్టర్లు చేయొద్దంటే పెద్దోడికి ఎటు చదువు అయిపోయింది, ఉద్యోగం వచ్చింది, పెద్దోడికి పెళ్లి చేస్తే కోడలు రాదా? ఇవన్నీ కోడలు చూసుకోదంటారా? వంట వార్పు వచ్చిన అమ్మాయిని చేసుకుందాము, దానికి తోడు ఇంటిళ్ళపాదితో కలిసిపోయే అమ్మాయిని, ఇంటిని చక్కబెట్టే అమ్మాయిని, నా తర్వాత పెద్ద కోడలుగా ఇంటి బాధ్యత తీసుకోవాల్సిన అమ్మాయిని చూసి చేసుకుందాము. వాడు వయసుకు వచ్చాడు, కోరికలు కలిగే వయసు అది. ఎంతవరకనే ఎవరిని ప్రేమించలేదు కాబట్టి వాడు తన కోరికల్ని అణుచుకొని ఉండగలుగుతున్నాడు. వయసు అనేది ఆగుతుందా? వాడికి భార్య సుఖం సంతోషం కావాలనిపించదో? పిల్లాడితో కాపురం చేయాలి, పిల్లల్ని కనాలి, దాంతోపాటు వెనకమాల 2 మరుదులు 2 ఆడపడుచుల్ని నాలా చూసుకోవాలి. రేపొద్దున కూతుళ్ళు కొడుకులు పెళ్ళిళ్ళు లేవంటారా? వాళ్ళ చదువులు ఉద్యోగాలు ఎన్ని బాధ్యతలు ఉన్నాయి? అలాంటిది పనివాళ్ళు ఇవన్నీ చేస్తారా ఏమిటి అందే జగదాంబ. నీ ఇష్టం అన్నాడు కేశవరావు. అంతే. వెంటనే పెళ్ళిళ్ళ పేరాయిని పిలిపించి పెద్ద కొడుకుతో నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నామయ్యా అంటే నీ ఇష్టం అమ్మా అనేశాడు. ఎవరినైనా ప్రేమించావా అని కేశవరావు అంటే, ప్రేమిస్తే చెప్పలేనంత పిరికివాడిని నేను కాదులే నాన్నగారు అంటే, ఇక సంబంధాలు వెతకమని చెప్పారు పెళ్ళిళ్ళ పేరైకి. వేళ్ల స్థాయికి హోదాకి కేశవరావు లంచాలు కొట్టి బుట్ట కొట్టి తట్ట కొట్టి బాగానే సంపాదించాడు కాబట్టి కోట్ల ఆస్తులు. ఆ పెళ్ళిళ్ళ పేరే వెళ్ళి పెద్ద పెద్ద సంబంధాలు వెతుక్కొని తీసుకొచ్చాడు. ఒక్కొక్కళ్ళు 3 కోట్ల కట్నం, 4 కోట్ల కట్నం, దానికి తోడు అమ్మాయిలు అప్సరసల్లాగా పెద్ద పెద్ద చదువులు చదివి ఉద్యోగాల్లో ఉండి వాళ్లకు వాళ్ళు ఎవరి మీద డిపెండెంట్స్ కాకుండా ఇండిపెండెంట్గా వాళ్ళు వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు, చిన్నదో పెద్దదో బొటిక్కుల దగ్గర నుంచి బేకరీ బిజినెస్ల వరకు, ఆడపిల్లలు క్యాటరింగ్ల దగ్గర నుంచి చాక్లెట్ల వ్యాపారాల వరకు, సోప్స్ బిజినెస్ దగ్గర నుంచి బ్యూటీ పార్లర్ల వరకు చేసే సంబంధాలు వాళ్ళని తీసుకొచ్చాడు అతను. అయితే జగదాంబ ఆ తీసుకొచ్చిన సంబంధాలన్నిటినీ తీసుకెళ్ళి చెత్తబుట్టలో పడే అంది పెళ్ళిళ్ళ పేరైని. అదేమిటమ్మా అంటే, మాకు కావలసింది బుట్ట బొమ్మల్లాగా అలంకరించుకొని పొద్దున్నే లేవంగానే వీధికెక్కే ఆడవాళ్ళు కాదు పంతులు, మాకు కావలసింది ఇంట్లో ఉండి ఇంటిని చక్కబెట్టే పిల్ల. అది కాదమ్మా, మీ స్థాయికి హోదాకి తగ్గ కట్నాలే వీళ్ళు. ఎవడడిగాడు స్థాయిలు హోదాలు కట్నాలు కానుకలు? నేను అడిగానా? మాకు లేందా ఏంటి డబ్బు? మాకు కావలసింది అది కాదు. ఆడపిల్లల తల్లిని, మాకు 2 ఆడపిల్లలుండి మేము ఇబ్బంది పెట్టే అత్తమామలం కాదు. వాళ్ళని అర్థం చేసుకునే ఆడదాన్ని నేను. కోడల్ని, నాకు 2 కూతుళ్ళున్నారు, వస్తే మరో కూతుర్లా చూసుకుంటాం మేము. మాకు కావలసింది మాలో ఒక పిల్లగా తల్లో నాలుకగా కలిసిపోయే పిల్ల. నా తరువాత ఈ ఇంటి పెత్తనం తనదే, ఈ ఇంటి బాధ్యతలు తనవే, నేనే తానే నేనే చూసుకునే పిల్ల కావాలి. కానీ ఎందుకంటావు ఇవన్నీ అనేపాటికి పెళ్ళిళ్ళ పేరే కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. నిజంగా ఇంత డబ్బున్న వాళ్ళు ఇంత గొప్ప మనసుతో ఉంటారా? ఏమోలే, కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళుగా ఎంతైనా కష్టం విలువ బాధల విలువ తెలిసేమో. ఇప్పుడంటే ఈవిడ అత్తగాడు, కానీ ఒకప్పుడు ఈవిడ ఒకళ్ళ కూతురు కాదా, ఒకళ్ళ కోడలు కాదా? నిజమేగా, 2 కూతుళ్ళకి తల్లి కాదా? ఇంకో తల్లి కన్నా కూతురు ఎలా ఉండాలనేది తెలీదా ఏంటి అని పంతులు ఆలోచిస్తుంటే, నేను అడిగిన లాంటి సంబంధం ఉందా మరి అని అడిగింది జగదాంబ. లేకేమమ్మా, ఇదిగో చూడండి అనే ఫోటో చూపించాడు. చూపిస్తే అమ్మాయి బిలో యావరేజ్గా ఉంది. ముక్కు కన్ను తీరు చూడటానికి పర్వాలేదు, చామన ఛాయ్ కన్నా కూడా ఇంకా 4 కాంప్లెక్షన్లు తక్కువగానే ఉంది. ఇక పెద్ద పొడవాటి జుట్టు కూడా ఏమీ కాదు, పెద్ద హైట్ కూడా ఏమీ కాదు. అమ్మాయి పేరు అనురాధ. అమ్మాయి వాళ్ళు అమ్మా నాన్నలకి 3 కూతుళ్ళే. పెద్దమ్మాయిలు 2కి కూడా వాళ్ళ నాన్న పెళ్లి చేసి పంపించాడు. ఈ అమ్మాయి 3వ అమ్మాయి. 3 ఆడపిల్లలకి డిగ్రీ దాకా చదువు చెప్పించారు. ఒక ప్రైవేట్ కంపెనీలో వాళ్ళ నాన్నగారిది చిన్న ఉద్యోగం, వాళ్ళమ్మ మిషన్ కుట్టుద్దే. ఇక
ఆడపిల్లలు ముగ్గురికి వంట, వార్పు, కుట్లు, అల్లికలు, టైలరింగు అన్నీ నేర్పించారు. చదువుతో పాటు ముగ్గులు పెట్టడం దగ్గర నుంచి 100 మందికి ఒక్క చేత్తో వంట చేసేయటం దాకా వచ్చు. అమ్మాయి గట్టిగా నోరెత్తి మాట్లాడదు, తలెత్తి చూడదు. పిల్ల కష్టపడి ఉద్యోగం చేసుకొని వచ్చిన ప్రతి రూపాయి తల్లిదండ్రుల చేతిలో పెట్టుద్దే. తనకు తానుగా ₹1 ఖర్చు పెట్టుకునే పిల్ల కూడా కాదు. అశ్లీలంగా ఉండదు. ఒళ్ళంతా బట్టలు కట్టుకుంటుంది. మేకప్లు, అట్టహాసాలు, బ్యూటీ పార్లర్లు ఏముండవు. చాలా సింపుల్గా నార్మల్గా ఉండే బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అమ్మ వాళ్ళదే అని చెప్పుకొచ్చాడు పెళ్ళిళ్ళ పేరయ్య. ఆహా, ఇంకా అంటే వాళ్ళు ఏమి ఇస్తారనే కదమ్మా మీరు అడిగింది. మాకేమీ అక్కర్లేదే. వాళ్ళు వాళ్ళ అమ్మాయికి పెట్టుకుంటామంటే మేమేం వద్దనమే. వాళ్ళకి పెట్టుకునేంత ఏమీ లేదమ్మా. ఉన్నదే అబద్ధం చెప్పకపోవటం ఎందుకు? 4 ఎకరాల పొలం. ఆ 4 ఎకరాల పొలంలో కూడా ఏ రోజో పెద్ద కూతురికి 1 ఎకరం అమ్మి ఆయన పెళ్లి చేసి పంపాడు. రెండో కూతురికి 1 ఎకరం అమ్మి పెళ్లి చేసి పంపాడు. మూడో పిల్లకు 1 ఎకరం అనుకుంటున్నారు. వాళ్ళ భార్యాభర్తలకి 1 ఎకరం. వాళ్ళు ఉండేది 2 పోర్షన్లు ఇల్లు. ఆ 2 పోర్షన్లో ఒక పోర్షన్లో వాళ్ళుంటూ ఒక పోర్షను అద్దెకిచ్చుకున్నారమ్మా. ఆ అద్దె, ఆయనకు వచ్చే జీతం, ఆవిడ కుట్టే మిషన్ డబ్బులు, ఆ ఎకరం పొలం మీద వచ్చే కవుల డబ్బులతో వాళ్ళు జీవనం సాగిద్దామని అనుకుంటున్నారు. మరి బంగారాలు, అదే బంగారం అంటే వాళ్ళు పెద్దమ్మాయికి పెట్టింది 10 కాసులమ్మా. రెండో అమ్మాయి పెట్టింది అంతే. మూడో పిల్లకి అంతే పెడతారు కదమ్మా మరి అన్నాడు పంతులు. మేమేం వాటికి ఆశించలేదులే, కానీ అది కూడా పెట్టకపోయినా పర్వాలేదు. పెళ్లి చూపులకు వస్తాం, ఏర్పాటు చెయ్యి. పిల్లని నచ్చితే గనక అక్కడికక్కడే నిశ్చితార్థం చేసి ఖాయం చేసుకునేలా ఏర్పాటు చేసుకొని వస్తాం మేము అంది జగదాంబ. సరేనమ్మా అన్నాడు పంతులు. అన్న తర్వాత వెళ్ళి అనురాధ వాళ్ళ అమ్మా నాన్నకి సంబంధం గురించి చెప్తే తమ కూతురు తంతే బోర్ల బుట్లో పడిందని, ఏనాడు ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకుంటే అలాంటి అబ్బాయి అల్లుడుగా దొరుకుతున్నాడోనని. చూడటానికి అభిరామ్ సినిమా హీరోలా ఉంటాడు. అభిరామే కాదు, జయరామ్, శ్రీరామ్ కూడా చాలా చాలా బాగుంటారు. ప్రసన్న, ప్రవీణ కూడా బాగుంటారు చూడటానికే. దాంతో అంత అందగాడు కూతురికి మొగుడవటం, ఏ చెడు అలవాట్లు లేకపోవటం, ప్రేమాయణాలు లేకపోవటం, చాలా పెద్ద కాలేజీలో చదువుకొని పాస్ అవుట్ అవటం, పెద్ద ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేయటం, దానికి తోడు మంచి శాలరీ రావటం, ఎలా లేదన్నా కూడా కోటీశ్వర్లు కాబట్టి ఆస్తులు రేపొద్దున వాటా కింద తీసుకున్నా కూడా దిట్టంగానే వచ్చుద్ది వాళ్ళకి. ఇక అత్తగారు కోడల్ని కూతుర్లా చూసే మనిషే తప్ప ఆవిడకి 2 ఆడపిల్లలు ఉన్నారు, ఒక మాట అనే మనిషి కాదని చెప్పి పెళ్ళిళ్ళ పేరయ్య చెప్పేపాటికి కళ్ళల్లో నీళ్లు తిరిగి వాళ్ళు కట్న కానుకలు ఆశించట్లేదమ్మా, రూపాయి కూడా వద్దన్నారు. వాళ్ళే పెళ్లి ఖర్చులు అవి కూడా చూసుకుంటారేమో, మరి రేపు వచ్చాక వారు మాట్లాడతారుగా అన్నాడు పెళ్ళిళ్ళ పేరయ్య. జగదాంబ సంబంధానికి బయలుదేరి మొగుడిని తీసుకొని కొడుకుల్ని కూతుల్ని తీసుకొని పోయింది. వాళ్ళు కూర్చోబెట్టి ముందు టీలు, కాఫీలు, టిఫిన్లు, మర్యాదలు అయిపోయిన తర్వాత అనురాధను తీసుకొస్తే అభిరామ్, అనురాధ ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు. అభిరామ్కి ఒక ఆడదాని పట్ల ప్రత్యేకంగా అమ్మాయి ఇంత ఎత్తే ఉండాలి, ఇంత పొడవు జుట్టే ఉండాలి, అమ్మాయి అలా ఉండాలి, ఇలా ఉండాలి, డ్రీమ్ గర్ల్లా ఉండాలి అనే పెద్ద కోరికలు ఏమీ లేవు. ఆడదైతే చాలు, చూడటానికి కాస్త బాగానే ఉంటే తన పక్కన చాలు అనుకుంటాడు తప్ప అంతకుమించి స్పెషల్ క్వాలిటీస్ ఏమీ కావాలని అభిరామ్ కోరుకునే వ్యక్తి కాదు. అనురాధతో మాట్లాడాలనుకుంటే ఇద్దరిని గదిలోకి పంపిస్తే అనురాధ తాను ఎక్కడ చదువుకుంది, ఎలా చదువుకుంది, తన డీటెయిల్స్ చెప్పింది. చాలామంది ప్రపోజ్ చేశారు, కాకపోతే అమ్మా నాన్నలు చూసిన సంబంధం తప్ప అలా ప్రేమలు, ప్రేమాయణాలు అంటే నాకు నచ్చక మా ఇద్దరు అక్కలు కూడా మా నాన్నగారు చూసిన అరేంజ్డ్ మ్యారేజెస్ చేసుకొని హ్యాపీగా ఉన్నారు. దాంతోనే నేను రిజెక్ట్ చేశానని ఓపెన్గా చెప్పింది. అభిరామ్ నాకు చాలామంది అమ్మాయిలు చెప్పారు, నేను రిజెక్ట్ చేశాను. నాకు అరేంజ్డ్ మ్యారేజ్ మీద మంచి అభిప్రాయం ఉంది, లవ్ మ్యారేజ్ మీద నాకంత మంచి అభిప్రాయం లేదని అభిరామ్ ఓపెన్గానే చెప్పాడు. ఆ తర్వాత నేను పెళ్ళయ్యాక కూడా ఉద్యోగం చేస్తానండి, నా జీతం నేను ఇండిపెండెంట్గా వాడుకుంటాను, ప్రతి చిన్నదానికి మీ దగ్గర చేయి చాపితే ఏం బాగుంటుంది అందే అనురాధ. నీ ఇష్టం, నువ్వు భార్యగా నాతో సంతోషంగా ఉండటమే నాకు కావలసిందే. నాకు కావలసిన సుఖాన్ని నువ్వు అందిస్తూ నువ్వు అదే సుఖాన్ని అందుకొని తృప్తి పడుతూ జీవితాన్ని సంతోషంగా గడపాలనే కదా మనం పెళ్లి చేసుకునేదే. ఏ విషయంలో అంద అనురాధ? అన్ని విషయాల్లో అన్నాడు అభిరామ్. చిలక నవ్వు నవ్వుకుంటూ అబ్బాయి నచ్చాడని చెప్పింది అనురాధ, అమ్మాయి నచ్చిందన్నాడు అభిరామ్. దాంతో ఇక
జగదాంబకు కూడా నాకు అమ్మాయి చాలా నచ్చింది అని ఇక అమ్మాయినే వెళ్ళమ్మా, వెళ్ళి నువ్వు అలంకరించుకొనిరా, ఇక్కడికిక్కడే నిశ్చయితాంబూలాలు మార్చుకుందాం అని చెప్తే వాళ్ళు అది కాదండి అనేసరికి మీరేమీ మాట్లాడొద్దు, మేము తాంబూలం పళ్ళాలు మాత్రమే ఇక్కడ మార్చుకుంటున్నాం, ఎంగేజ్మెంట్ అఫీషియల్గా గ్రాండ్గా మళ్ళీ చేద్దాం, ఎంగేజ్మెంట్ ఖర్చులతో మీకు సంబంధం లేదు, పెళ్లి ఖర్చులతో మీకు సంబంధం లేదు, అమ్మాయికి నేనే 25 కాసులు బంగారం పెడతాను, మీరు పెట్టుకోవాలనుకుంటే మీ 10 కాసులు పెట్టుకోండి, మానుకోండి, మీరు పెట్టాలనుకున్న ఆ ఎకరం పొలం పెట్టుకుంటారో మానుకుంటారో మీ ఇష్టం, మేమైతే మాత్రం అడగం, మాకు దేని మీద ఆశ లేదు అనేసింది జగదాంబ. వాళ్ళు ఇక అసలు ఆకాశం నుంచి దేవతలే దిగి వాళ్ళ ఇంట్లో కూర్చున్నారా అన్నట్టే చూశారు జగదాంబ కేశవరావు వైపు. ఆ తర్వాత అనురాధ రెడీ అయ్యేలోపు జగదాంబ అనురాధ వాళ్ళ అమ్మని ఆవిడ వంటగదిలో వీళ్ళ కోసం ఏదో వంట చేస్తుంటే వెళ్ళి వదిన గారు అని పక్కన నుంచుంది. రండి వదిన అంటే అమ్మాయికి అన్ని పనులు వచ్చా అని అడిగితే భలే వాళ్ళేనే, అమ్మాయికి ఇంటి పని మొత్తం నేర్పించాను, ముగ్గు పెట్టడం దగ్గర నుంచి పూజ పునస్కారం దగ్గర నుంచి సంగీతం వచ్చు, డాన్స్ వచ్చు, అమ్మాయికి వంట చేయటం వచ్చు, 100 మందికి ఒక చేత్తో వంట చేస్తుంది, దానికి తోడు అమ్మాయికి టైలరింగ్ వచ్చు, డిగ్రీ వరకు చదువుకుంది, ఉద్యోగం చేసింది, కంప్యూటర్లు వచ్చు, అమ్మాయికి దానికి తోడు బ్యూటీషియన్ ట్రైనింగ్ ఎక్కడో నేర్పుతున్నారంటే పంపించాను, బ్యూటీషియన్ ట్రైనింగ్ నేర్చుకొని వచ్చింది, అమ్మాయికి సమస్తం సకలం వచ్చు వదిన గారు, పిండి వంటలు వండిందంటే నిజం చెప్పాలంటే నేను కూడా పనికిరాను దాని ముందు, మీరు ఇప్పుడు తిన్నవన్నీ ఎవరొండిని అనుకుంటున్నారో, అరిసెలు, లడ్లు, జంతికలు, సున్నుండలు, కజ్జికాయలు ఒక చేత్తో వండి పారేస్తుంటే నమ్ముతారా? పెద్దమ్మాయికి రెండో అమ్మాయికి ఎప్పుడైనా పండక్కో పబ్బానికో ఏదన్నా పంపాలంటే నువ్వు లేమ్మా ముందని అన్నీ తన మీద వేసుకొని తనే వండేస్తుందండి అంటే ఆహా అనేపాటికి మీకు ఇంకో విషయం చెప్పనా, నా పెద్ద కూతురు రెండో కూతురు కాస్త గడుసు వాళ్ళే, నోరు గల్ల వాళ్ళే, కాస్త గద్దరి వాళ్ళే, మా ఆడపడుచుల పోలికొచ్చిందే, కానీ అను విషయానికి వచ్చేపాటికే మా అనురాధ గట్టిగా నోరెత్తి కూడా మాట్లాడదు, ఎవరు ఏం చెప్పినా వింటూ వెళ్ళిపోవటం, తలంచుకుని చేసుకుంటూ వెళ్ళిపోవటమే తప్ప ఎదురు సమాధానాలు చెప్పటం, మాటకు మాట చెప్పటం దానికి అస్సలు తెలియదండి, ప్రేమగా చెప్తే చాలు, నీ అంతటి వాడు లేడు అని 4 పొగడ్తలంటే చాలు, అబ్బో నెత్తిన పెట్టేసుకుంటుందంటే నమ్ముతారా అనేపాటికి నమ్ముతానండి మీరు చెప్పారుగా అని జగదాంబ అమ్మాయి మా కోడలుగా రావటం మేం చేసుకున్న అదృష్టం, అయ్యో మీలాంటి గొప్ప అత్తమామలకి పాదసేవ చేసుకునే అదృష్టం దొరకటం అది ఏ జన్మలోనే చేసుకున్న పుణ్యం, అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు, ఇద్దరు జంట కన్నుల విందుగా ఉంది, వెళ్ళగానే దిష్టి తీయించండి వదిన గారు అని అనురాధ వాళ్ళమ్మ ముడిసిపోయింది. అక్కడ వీళ్ళు నిశ్చయితాంబూలాలు మార్చుకొని వచ్చిన తర్వాత గ్రాండ్గా ఎంగేజ్మెంట్ ఉంగరాలు మార్చుకున్నారు. ఆ తర్వాత ప్రీ వెడ్డింగ్ షూట్లు అయిపోయిన తర్వాత ఇక మెహందీ, హల్దీ, సంగీతు, ధూమ్ధామ్గా చుట్టాలు, బంధువులు, హడావిడి, క్యాటరింగ్లు అయిపోయిన తర్వాత ఇక సారె గీర మొత్తం తీసుకొని ఇక తర్వాత పెళ్ళైపోయి కోడలు వచ్చిన తర్వాత అటు 3 నెదర్లు ఇటు 3 నెదర్లు 16 రోజుల పండగలు అయిపోయిన తర్వాత హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం అని అడిగాడు అభిరామ్ అనురాధని. అడిగితే ఊటీకి వెళ్దామా అని అడిగింది. ఊటీయా అనేసరికి సరే బాబో పోనీ మనాలికి వెళదామా అని అడిగితే ఓకే వెళ్దాంలే మనాలికి అన్నాడు. అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అనురాధ నిద్ర లేచేపాటికి ఇంటి ముందు పెద్ద బస్సు ఉండే సర్ప్రైజ్ వదినా అనే తన ముందు బెలూన్లు పగలగొట్టారు. ఏంటిదంతా, ఎక్కడికైనా గుడికి వెళ్తున్నామా లేదంటే ఏదైనా పిక్నిక్ వెళ్తున్నామా అంది అభిరామ్నే. కాదు మన హనీమూన్కి అనేపాటికి హనీమూనా అనేసరికి అవును అమ్మా నాన్న వాళ్ళు కూడా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళటమే కుదరలేదు కదా, అందుకని ఫ్యామిలీ మొత్తం వెళదామని చెప్పి అమ్మే ఈ ఏర్పాటు చేసింది అమ్మతో చెప్తే అన్నాడు అభిరామ్. సరే తీరా బస్ ఎక్కి చూస్తే జగదాంబ, కేశవరావు, దాంతోపాటు అభిరామ్, తను, వీళ్లతో పాటు జయరామ్, శ్రీరామ్, ప్రసన్న, ప్రవీణ, వాళ్ళతో పాటు జగదాంబ
జగదాంబ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వాళ్ళ పిల్లలు, కేశవరావు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వాళ్ళ పిల్లలు బస్సులో మొత్తం కిక్కిరిసిపోయి సీట్లన్నీ ఫిల్ అయిపోయి డ్రైవర్ సీట్ ఒక్కటే డ్రైవర్కి వదిలేశారు. దాంతో వెల్కమ్ వదినా అని చెప్పి అనేసరికి అభిరామ్ వైపు తిరిగి చూసి హనీమూన్కి వెళ్తున్నామా మనం అంటే అవును అన్నాడు. ఆహా, ఏం మనిషి తను, కనీసం హనీమూన్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్కి ప్రైవసీ ఉండాలని ఇద్దరు ఒకళ్ళతో ఒకళ్ళు సిగ్గు అభిమానాలన్నీ పక్కన పెట్టి ఒకళ్ళతో ఒకళ్ళు మమేకం అయిపోవాలి ప్రకృతి ఒళ్ళో అని కనీసం పగలు రాత్రి తేడా తెలియకుండా గడపాలని కదా వెళ్తారు. ఇతనేంటి ఇలా వాళ్ళందరూ వస్తుంటే నాకు ప్రైవసీ కావాలని నేను నా భార్య ఏకాంతంగా గడపటానికి కదా హనీమూన్కి వెళ్తాం, మీ అందరూ ఏంటి కావాలంటే అందరూ కలిసి ఫ్యామిలీ ట్రిప్ ఇంకోసారి వెళ్దాంలే అని చెప్పాల్సింది పోయి ఇలా అందరితో పాటు బయలుదేరిపోయాడేంటి అని అనుకొని అలా హనీమూన్కి వెళ్ళారు. హనీలో మూన్లో హనీ ఏదో ఇక వెళ్ళిన తర్వాత వరుసగా కాటేజీలు తీసుకున్నారు. కాటేజీలు తీసుకున్న తర్వాత బ్రహ్మోత్సవం ఫ్యామిలీ లాగా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఇక ఆ కాటేజ్ మొత్తం బుక్ చేసుకున్న తర్వాత దాంట్లో రూములుగా ఉండేలా బుక్ చేసుకొని ఎవరు రూముల్లోకి వాళ్ళు వెళ్ళారు. ఇక అక్కడ జగదాంబ వంటశాల పెట్టించి ఇక అక్కడ స్పెషల్గా స్టవ్లు పెట్టి అక్కడ వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిన పొళ్ళు పచ్చళ్ళు దానికి తోడు అక్కడ తెప్పించిన నాన్ వెజ్లు సీ ఫుడ్లతో ఇక ఏదో అలా గడిచిపోయింది. మధ్యలో 4 ఫోటోలు 4 సెల్ఫీలు. ఆ తర్వాత ఇక కొన్ని రాత్రుళ్ళు అప్పుడప్పుడు మొగుడికి మనసు పుట్టినప్పుడు ఇప్పుడే వస్తామని ఇక కాసేపు నాకు తలనొప్పిగా ఉందని కాళ్ళు తెచ్చుకుంటానని పెళ్ళాన్ని తీసుకెళ్ళి అలా కొన్ని పగళ్ళు గడిచిపోయిన తర్వాత 15 రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత అనురాధ అత్తగారితో అత్తయ్య ఒకసారి వెళ్ళి అమ్మ నాన్నను చూసిరానా? చూసిరా అమ్మ, ఎందుకంటే ఇంటి కోడల్ని పద్దాకా పుట్టింటికి పంపించే అలవాటు నాకెటూ లేదు. సంవత్సరానికి ఒక్కసారి, అది కూడా పెద్ద పండక్కి వెళ్ళి 3 రోజులు ఉండి వద్దు కానీ నేను నా పెళ్ళైన దగ్గర నుంచి అలాగే వెళ్ళొస్తున్నాను నా పుట్టింటికి. నా అక్క చెల్లెళ్ళు అందరూ కూడా అలాగే వెళ్ళొస్తూ ఉంటారు. పదే పుట్టింటికి వెళితే పెళ్ళైన పిల్లకి విలువ తక్కువ కాదటమ్మా అని చెప్పి వెళ్ళి నీకు కాబట్టి నీ మొత్తం తెచ్చేసుకో, దాంతోపాటు ఇక పదే వెళ్లకుండా నీకు అవసరమైనవన్నీ పట్టుకొచ్చుకో అని చెప్పింది. అనురాధకి అత్తగారు చెప్పిన దాంట్లో అంతరార్థం అర్థం కాలేదు. ఇదే మాట వెళ్ళి వాళ్ళమ్మకి చెప్తే మంచిదేగా, పద్దాక బంగారం లాంటి మొగుడిని పెట్టుకొని నీ కాపురం నువ్వు నిలబెట్టుకుంటూ నీ మొగుడితో నువ్వు సుఖపడి సంతోషపడి ఆనందంగా నువ్వు సంసారం చేసుకుంటూ అతను అందించే సంతోషాన్ని ప్రేమని పొందాలి, నువ్వు అతనికి తిప్పి ఇవ్వాలి, అత్తమామలతో నువ్వు కలిసిపోవాలి, అలాగే నీ మరుదులతో నీ ఆడపడుచులతో నువ్వు మమేకమైపోవాలి. పద్దాకి ఇక్కడెందుకే, ఆడపిల్లని పుట్టినప్పుడే ఆడపిల్ల అన్నారు కానీ ఏడపిల్ల అన్నారా ఏంటి? నువ్వు అక్కడికి వెళ్ళి సంతోషంగా ఉంటే మా పరువుకి అంతకన్నా కావలసిందేంటి అని ఇక అనురాధవి పూచిక పుల్ల కూడా పుట్టింట్లో లేకుండా మొత్తం వాళ్ళ అమ్మాయి దగ్గరుండి మరీ సర్ది కూతురికి అల్లుడికి బట్టలు తెప్పించి కూతురికి ఒక చిన్న నెక్లెస్ అల్లుడి కోసం అని చెప్పి వద్దు అంటున్న ఒక ఉంగరము అల్లుడి చేతికి పెట్టి ఆ తర్వాత ఇక వాళ్ళు బట్టలవి జగదాంబతో సహా ఇంట్లో వాళ్ళందరికీ తీసుకొని పిండి వంటలు సారె పూలు పళ్ళు తీసుకొచ్చి పిల్లని దింపి ఇక వియ్యపురాలకి వియ్యంకుడికి వంగి దండాలు పెట్టి పెద్ద పండక్కి పంపించండి అని చెప్పి అప్పుడప్పుడు ఫోన్ చేయి, అత్తయ్య గారిని అడిగి అబ్బాయి ఫోన్ను తీసుకొని చెయ్యి, నీ ఫోన్లోంచి నువ్వు చేయటం కరెక్ట్ కాదు పెళ్ళయిన తర్వాత, అర్థమవుతుందా అని వెళ్ళిపోయారు. జగదాంబ పెళ్లిలో 25 కాసులు బంగారం పెట్టింది అనురాధకే. ఆ తర్వాత జగదాంబేమి ఆ బంగారం వెనక్కిచ్చేయమని అడగలేదు. మొత్తం అందరి సెట్లు కూడాను నా దగ్గరే ఉంటాయమ్మా, నీ ఆడపడుచులు ఇద్దరివి నావి నా దగ్గరే ఉంటాయి, రేపు వస్తే నీ తోడుకోడళ్ళే కూడా నా దగ్గరే ఉంటాయి, ఇస్తే బీరువాలో పెడతాను అందే. వీళ్ళు పెట్టిన 25కి తోడు వాళ్ళు 10 పెడతాము అని దానికి తోడు అనురాధ అక్కలు కూడా చెరొక 5 కాసులు చేయించారు చెల్లెలకే. అట్నుంచి ఒక 20 తెచ్చింది అనురాధ. మొత్తం 45 కాసులు బంగారం అటు ఇటు కాకుండా ఉందని చెప్పి
పుట్టింటి వాళ్ళు ఇంకొక 5 కాసులు పెడితే 50 కాసులు బంగారం అయ్యిందే. ఇక ఒక తాళి గొలుసు, నల్లబూసలు, అలాగే చేతులకి 4 ఉంగరాలు, మెళ్ళో ఒక సన్న చైను పైకి, ఇయర్ రింగ్స్ ఒక 4 జతలు ఉంచుకొని పెద్ద పెద్దవి వడ్డాణంతో సహా వంకితో సహా మిగతాయి మొత్తం ఒలిసి అత్తగారికి ఒక బాక్సులో పెట్టి ఇచ్చిందే. ఇక ఏ పండగ ఫంక్షను ఉందన్నప్పుడైనా సరే మనకేమీ లాకర్లో పెట్టే అలవాట్లేదు, అంత అవసరమూ లేదు. మామగారు గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నారు కాబట్టి ఎవడో మన ఇంటి మీదకి అంత ఇదిగా వచ్చే ధైర్యం చెయ్యలే కానీ అని చెప్పి లాకర్లో పెట్టి తాళాలు వేసేసింది జగదాంబ. ఇక ఆ తర్వాత భర్తని ఉద్యోగానికి వెళ్ళేదా నేను అని అడిగింది అనురాధ. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నేను చెప్పేది ఒకటే, నీ ఇష్టం. ఆడదాన్నే నేనేదో 4 గోడల మధ్య ఉండాలి అని చెప్పే మగాడిని కాదు అన్నాడు అభిరామ్. ఈలోపు తనంతకుముందు చేసిన చోట జాబ్ దూరం అని మానేసింది కాబట్టి ఇప్పుడు ఇక్కడికి దగ్గరగా ఉన్న దగ్గర జాబ్ ట్రై చేసుకుందామని భర్తని అడిగి ల్యాప్టాప్ తీసుకుని పాస్వర్డ్ అడిగింది, చెప్పాడు. దాంతో ఇక తనకి ఒక 7-8 చోట్ల వేకెన్సీస్ ఉన్నాయని తెలిసి అప్లై చేసుకుంది అనురాధ. అప్లై చేసుకుంటే 4-5 చోట్ల ఇంటర్వ్యూలకు రమ్మని చెప్తే ఒకరోజు వెళ్ళొచ్చింది. ఆ తరువాత ఇక అందులో ఒక 3 ఉద్యోగాలు చాలా మంచిగా ఉన్నాయి, ఇంటికి దగ్గర, వాకబుల్ డిస్టెన్స్. దానికి తోడు ఇదివరకు వచ్చిన దాని మీద కూడా తనకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి జీతం కూడా ఎక్కువే ఇస్తామని చెప్పారు వాళ్ళు. పనివేళలు కూడా చాలా తక్కువ. ఉదయం 10 గంటలకి భర్త వెళ్ళిపోయిన తర్వాత తను వెళ్తే సాయంత్రం 4 గంటలకే, అంటే భర్త వచ్చేపాటికి 6 అవుద్ది కాబట్టి 2 గంటల ముందే ఇంట్లో ఉండొచ్చు అనుకొని మురిసిపోయింది అనురాధ. అదే విషయాన్ని జగదాంబకి కేశవరావుకి చెప్తే మీ అత్త ఇష్టం నీ ఇష్టం అని కేశవరావు వెళ్ళిపోయాడు. ఆల్ ద బెస్ట్ వదిన అని మరుదులు ఆడపడుచులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. జగదాంబ ఆలోచించి నవ్వి, వెళుదుగానిలేమ్మా, ఎప్పటి నుంచి జాయిన్ అవుదాం అనుకుంటున్నావు అంటే ఈ మూడిట్లో ఏది బాగుంటుందా అని ఆలోచించుకుంటున్నాను అత్తయ్య. దాందేముంది, ఒకసారి ఆ 3 అప్లికేషన్లు ఎత్తుకురా, దేవుడి ముందు పెడదాము, రేపటికి దేని మీద పువ్వు పడుద్దో దానికి వెళుదుగానిలే, కంగారేముంది, ఒకసారి తీసుకురాపో వెళ్ళి అని చెప్పి జగదాంబ ఇక పెళ్ళయ్యి కొత్త కాపురం ఇది పోయింది కదమ్మా, అందుకేగా ఉద్యోగానికి కూడా వెళతానంటున్నావు అంటే, అవునత్తయ్య బోర్ కొడుతోంది, రోజంతా ఖాళీగానే ఉంటున్నాను, ఏం చేస్తాను, ఇంట్లో ఉన్నా, అందుకే జాబ్కి వెళ్తానంటున్నా. అంత ఖాళీగా ఉంటున్నావురా నువ్వు, తప్పే ఉందిలేరా, ఖాళీగా ఉండకూడదమ్మా, ఖాళీగా ఉన్న వాళ్ళ బుర్ర పిశాచాల కోట అంటారు పెద్దవాళ్ళు అంటే అవునని 3 అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకొచ్చిచ్చింది జగదాంబకే అనురాధ. తీసుకొచ్చిచ్చాక సరే రేపటి వరకు వేచి చూద్దామే, వెళ్ళమ్మా, అబ్బాయి వచ్చే టైం అయింది, వెళ్ళి అలా తెల్లచీర కట్టుకొని తల్లో పువ్వులు ఒత్తుగా పెట్టుకొని అబ్బాయి కోసమని పాలు కాచి అలాగే నువ్వు చిలకలవి సిద్ధం చేసుకొని మంచం మీద ప్రతిరోజు మల్లెపూలు చల్లుకోమని చెప్పాను నేను నీకు అని చెప్తే నవ్వుకుంటూ పోండత్తయ్య అని వెళ్ళింది అనురాధ. నవ్వుకుంటూ పిచ్చి పిల్ల అని అక్కడి నుంచి వెళ్ళింది జగదాంబ. తెల్లవారాక అత్తయ్య పువ్వు పడిందా అని అడిగింది అనురాధ. ఏ అను అంత ఇదైపోతున్నావు, పువ్వు అయితే 3 మీద పడింది, నాకు కన్ఫ్యూజన్గా ఉండి మనకు తెలిసిన గుళ్ళో పూజారి గారి దగ్గరికి పంపించానులే కానీ ఆయన ఒక 3 రోజుల పాటు పూజలో ఉంచి ఇస్తానన్నాడు. నువ్వంటూ ఉద్యోగానికి వెళుతున్నావంటే అదెంత గొప్ప విషయం చెప్పమ్మా. పర్లేదత్తయ్య, 3 రోజులు కాకపోతే వారం రోజులు ఉంచమనండి, 10 రోజుల తర్వాతే వచ్చి జాయిన్ అవ్వమన్నారులేండి అంది అనురాధ. ఓ ఎస్, అలాగైతే ఇప్పుడే పంతులకు ఫోన్ చేసి, పంతులు గారు ఒక్క వారం రోజుల పాటు మీ దగ్గరే ఉంచి ప్రత్యేక పూజలు చేసి వాటిల్లో ఏది మంచి జాబో ఆ కవర్ని నాకు పంపండి అని చెప్పింది జగదాంబ. ఆ తర్వాత ఒకరోజు ఉదయాన్నే అనురాధని ఇట్రా అమ్మాను అని పిలిచింది జగదాంబ. చెప్పండి అత్తమ్మ అని వస్తే, ఏమీ లేదమ్మా, కాస్త నాతో పాటు రా నువ్వు వంటగదిలోకి అని చెప్తే, చెప్పండి అత్తయ్య, ఇది పెసరపిండి నేనే ఆడించి పెట్టాను, ఇదిగో ఇందులో వచ్చేసి జీలకర్ర, ఉల్లిపాయలు, అల్లం ముక్కలు అన్నీ కూడా తరిగి పెట్టేశాను నేను,
ఈ పెసరపిండితో నీకు దోశలు వేయటం వచ్చుగా? బ్రహ్మాండంగా వచ్చత్తయ్య. నేతి పెసరట్లు వెయ్యమ్మా. అలాగే చిట్టి పెసరట్లేమో ఇదిగో పొడి ఈ డబ్బాలో ఉంది. ఈ పొడి వేసి చిట్టి పెసరట్లు బాగా జీడిపప్పులు పల్లిపప్పులు దట్టించి వెయ్యమ్మా. దాంతోపాటు ఇందులో ఉప్మా రవ్వ ఉంది. కావలసినవన్నీ పక్కనే ఉన్నాయి. కాస్త ఉప్మా చేసేసే. ఇడ్లీ లేనిదేమో తినరాయా కాబట్టి ఒక 2 వాయిలు ఇడ్లీలు వేసి దించేసేయమ్మా. దాంతోపాటు ఫిట్నెస్ ఫ్రీక్ అని వీళ్ళేమో కాస్త ఈ టిఫిన్లు కాకుండా మళ్ళీ వేరే టిఫిన్లు కూడా కావాలంటారు వీటితో పాటు. కాబట్టి అదుగొమ్మ ఆ బాస్కెట్ నిండా ఫ్రూట్స్ ఉన్నాయి. కట్ చేసేసి ఆ ఫ్రూట్స్ అన్నీ కూడా ఒకే రకం ఫ్రూట్ పెట్టకుండా అన్ని ఫ్రూట్స్ కలిపి పెద్ద బౌల్లో మిక్స్ చేసేసేయమ్మా. మిక్స్ చేసి తలా ఒక చిన్న బౌల్కి రెడీ చేయి. అలాగే దాని నిండా ఆరెంజెస్ ఉన్నాయి. జ్యూస్ చేసేసి పెద్ద జగ్గు నిండా పోసేసి అలాగే ఇదిగో 10 లీటర్ల పాలు వచ్చినాయి. ఈ పాలు కాచేసి ఆల్రెడీ ఉంచాను నేను. దీని మీద డిస్టర్బ్ అవ్వకుండా మేగడ్ని తీసి పక్కన పెట్టు. తర్వాత వెన్న చెయ్యాలి. ముందు గబగబా మామయ్య గారికి నాకు కాఫీ కలిపి తీసుకురామ్మా నీ బంగారు చేతులతో అంది. అనేసరికి ముందు కాఫీ కలిపి తీసుకెళ్ళింది అనురాధ. తీసుకెళ్ళగానే బ్రహ్మాండంగా ఉందమ్మా కాఫీ అన్నాడు కేశవరావు నవ్వుతుంటే. చెప్పానా నీ చేతిలో ఏదో అమృతం దాగుందని? నిజంగా బ్రహ్మాండంగా ఉంది కాఫీ అని. వెళ్ళు, మీ ఆయనకి కాఫీ టీలు అలవాటు లేవు కాబట్టి ముందు నీ మొగుడికి బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ కలిపి తీసుకెళ్ళు. ఆ తర్వాత పెద్దోడికి నువ్వు ఇవ్వటం అయిపోయిన తర్వాత జయరామేమో గ్రీన్ టీ తాగుతాడు. శ్రీరామ్ వచ్చేసేమో వాడు పొద్దున్నే హనీ లెమన్ వేసిన వాటర్ తాగుతాడు. నీ ఆడపడుచుల్లోనేమో ఒకళ్ళు బోర్నవిటా ఒకళ్ళు మాల్టోవా తాగుతారు. ఇచ్చేసిరా పోమ్మా అని చెప్పింది జగదాంబ. ఇచ్చేసానత్తయ్య నువ్వు తాగు అన్న తర్వాత ఇక తాగుతూ ఉండగానే కానీ లేట్ అయిపోతుంది, ఫాస్ట్గా టిఫిన్ కానివ్వు అనేసరికి టిఫిన్లన్నీ వేసుకొచ్చేసరికి నడుం పోటు రావటం మొదలైంది. అయ్యో ఇంకా చట్నీలు అవ్వలేదా? కానీ ఆ గట్టి కొబ్బరి చట్నీచే అలాగే నీరు చట్నీచే దానికి తోడు టొమాటో చట్నీ ఉండాలి మీ మామయ్యకి. అల్లం చట్నీ లేనిది పెద్దోడు తిండమ్మా. ఎన్నున్నా సరే అయ్యో అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసిన కారప్పొళ్ళు 2 రకాలు ఉండాల్సిందే జయరామ్కి శ్రీరామ్కి. అయ్యయ్యో నీ ఆడపడుచులు ఇవన్నీ మనం ఎన్ని చేసినా సాంబార్ లేనిది ముట్టరే అమ్మ. గబగబా కానివ్వు అనేసరికి అవన్నీ చేసి డైనింగ్ టేబుల్ మీద సర్దేపాటికి మెడనరాలు అట్నుంచి ఇటు అటు తిరగలేదు అనురాధకి. కానివరా. దాంతోపాటు అదిగో లోపల జ్యూస్ చేసావు అది మర్చిపోయావు తీసుకురాకపో. వెళ్ళి ఆ ఫ్రూట్స్ తెచ్చే. అలాగే టిఫిన్ తింటూ ఉన్నప్పుడే వీళ్ళు రోజు పాలు తప్పించుకొని పారిపోతారమ్మా. అలా అని మనం వదిలేసి ఊరుకోకూడదు. ఆల్రెడీ నేను డ్రై ఫ్రూట్ పౌడరు మిక్స్ చేసి ఆ డబ్బాలో పెట్టే ఉంచాను. ఆ డ్రై ఫ్రూట్ పౌడర్ని కలిపి శుభ్రంగా వీళ్ళందరికీ కూడాను ఒక్కసారి దాన్ని పేస్ట్లా చేసేసి కలిపి మిల్క్ తీసుకురామ్మా. డ్రై ఫ్రూట్స్ వేసినటువంటి మిల్క్ ఇవ్వాలి. నానపెట్టిన బాదాం ఉన్నవి గబగబా వాటిని పీల్ ఆఫ్ చేసి ఒక్కొక్కళ్ళకి 20 బాదాం అమ్మ వేసేసి ఇచ్చేసే తింటారు అని చెప్పింది జగదాంబ. అలా వీళ్ళందరూ హడావిడిగా టిఫిన్లు చేసి ఇక వెళ్ళిపోయారు. ఆఫీసులు వాళ్ళ ఆఫీసులకి, కాలేజీలు వాళ్ళు కాలేజీలకి, ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయాక అమ్మయ్య టిఫిన్ చేయమ్మా. నువ్వు ఇంతవరకు టిఫిన్ చేయలేదేంటి? చెయ్యి. నువ్వు కూడా జ్యూస్ తాగేసి ఇక వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోపో అనేసరికి కళ్ళు బయర్లు గమ్మినట్టు అనిపించి వెళ్ళి అలా బెడ్ మీద వాలిపోయింది అనురాధ మధ్యాహ్నం వరకు. మధ్యాహ్నం తలుపు కొట్టింది జగదాంబ. లేమ్మా లంచ్ చేద్దాం. ఏంటి భోంచేయకుండా అలా పడుకుంటే ఎలా? నీ హెల్త్ ఏమవుద్ది? రా అని చెప్పి భోంచేసే ముందు కాస్త నేను చెప్పిన పనులు చేసేసి భోంచేసేద్దు కానీ రా అనేపాటికి చెప్పండి అత్తమ్మ అంది. ఏమీ లేదమ్మా, ఈరోజు పెసరట్టు ఉప్మా వేసాం, ఇంకా రేపు అయి తినరు కాబట్టి డైలీ ఇడ్లీ కంపల్సరీగా ఉండాలి. మామయ్యకి అల్సర్ కాబట్టి ఇడ్లీకి పప్పు నానబెట్టేసే, రవ్వ నానబెట్టేసే. రేపటి టిఫిన్ సెక్షన్ పూరి ఉందమ్మా. పూరి కోసం అని చెప్పి పిండిని ఇప్పుడే కలిపేసి అలా ఆయిల్ పట్టించి ఒక డబ్బాలో పెట్టేసి 8 కంటైనర్లో ఫ్రిడ్జ్లో పెట్టేసే. ఆలుగడ్డల కూర కొందరు తింటే మీ మామయ్య పూరీలోకి దాంతోపాటు చట్నీలు కూడా తింటారు. వాటికి కావలసినవన్నీ నువ్వు ఒక పక్కన సిద్ధంగా పెట్టుకో. దానికి తోడు
పూడి ఆయిల్ అని కొందరు తినరు, కాబట్టి ఇడ్లీ చిచ్చి బోర్ అంటారు. కాబట్టి ఈ రెండు కాకుండా కాస్త గారెకి పప్పు నానబెడితే రేపొద్దున్నే కాస్త నేను చికెన్ రెడీగా తెప్పించి పెడతాను. చిట్టిగారులోను చికెన్ కర్రీ వండామంటే కాస్త కడుపు అంతా నిండుగా తిని వెళతారమ్మా టిఫిన్. ఆ పూరి చేసిన నూనెలోనే కాస్త పూరి తీగానే ఇలా గారెలు వేసామంటే వేగిపోవు, ఎంతసేపు పనిలే. కానీ అలాగే ఇంకొకటి ఏంటంటే కొంతమందికి వచ్చేసి ఏంటంటే కొత్తిమీర గారెలంటే ఇష్టం, కొంతమందికి పెసర గారెలంటే ఇష్టం. కాస్త పెసరపప్పు విడిగా నానబెట్టి కొత్తిమీర పచ్చిమిర్చి అవన్నీ వేసి చేసుకోవాలి. మెను ఇలా చెయ్యాలి, ఇవన్నీ ఇలా నానబెట్టుకోవాలి. పొద్దున్నే 5 గంటలకే లేమ్మా, లేకపోతే హడావిడి పడిపోవాల్సి వస్తుంది. కొత్త కదా నువ్వు అనేసరికి అనురాధ సరేనత్తయ్య అన్నాక నా భోజనం అయిపోయింది, భోంచేసి వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పింది. ఆ తర్వాత సాయంత్రానికి భర్త వచ్చాడు. భర్త వచ్చేసరికి చిరునవ్వు నవ్వుతో అభిరామ్కి ఎదురెళ్ళాలి అనురాధ. టెన్షన్లు స్ట్రెస్సులు అతనికి చూపించకూడదు. పడగదిలో అలసిపోయానని, నాకు ఓపిక లేదని, నా మీద చెయ్యొద్దని అంటే ఊరుకోడు అభిరామ్. కాబట్టి అతన్ని సుఖపెట్టాల్సిందే ఆమె. ఆ తర్వాత రాత్రికి ఈరోజు చాలా అలసటగా ఉంది అనేసరికి అభిరామ్ అంటే ఏంటి వద్దంటున్నావా అనేసరికి అది కాదు, నువ్వేం చేస్తున్నావు, హౌస్ వైఫేగా అంత ఇదైపోవాల్సినంత అవసరం ఏముంది, అబ్బే అలాంటిదేమీ లేదులే అనేసింది. అలా కాపురాలు అవి అయిపోయేపాటికి రాత్రి 1 గంట 1:30 అయింది. తెల్లవారుజామున 5 గంటలకే జగదాంబ తలుపు కొట్టి 5 అయింది అనేసి వెళ్ళిపోయింది. అనురాధ 5 గంటలకంతా లేచి అత్తగారు చెప్పిన ప్రకారం చట్నీలు, ఫ్రెష్గా కారప్పొళ్ళు, ఆ తర్వాత పూరీలోకి కర్రీలు, ఆ తర్వాత పెసరగారెలు, కొత్తిమీర అల్లం పచ్చిమిర్చి వేసిన గారెలు వేరే, దాంతోపాటు చిట్టి గారెలు, చికెన్ కర్రీ అన్నీ రెడీ చేసి జ్యూసులు, ఫ్రూట్స్, వాటన్నిటితో పాటు హనీ లెమన్ వాటర్లు, వీళ్ళకి గ్రీన్ టీలు, వీళ్ళకి ఎవరెవరికి ఏమేం కావాలో అవన్నీ ఇచ్చేపాటికి గిర్ర 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 తిరిగి రింగు బండిలాగా వాళ్ళు టిఫిన్ సెక్షన్ కంప్లీట్ అయి వెళ్ళేపాటికి అమ్మయ్య అంటూ ఉండగా, కానివమ్మ మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకొని రాపో, ఒక అరగంట సేపు అనేసరికి అత్తయ్య ఒక అరగంట సేపు రెస్ట్ తీసుకొని రామ్మా అంది జగదాంబ. అలా లోపలికి వెళ్ళి కాస్త 2 చెంబులు స్నానం చేసి అలా బయటకు వచ్చి జడేసుకుంది అనురాధ. వేసుకోగానే రా తీసుకున్న రెస్ట్ చాలే, మరి అంత ఎక్కువ రెస్ట్ తీసేసుకుంటే ఎలాగా, ఇప్పటికే హాహాకారాలు మొదలైపోయి ఉంటాయి మీ ఆయనకి, నీ మరుదులకి, నీ ఆడపడుచులకి, మీ మామగారికి పొట్లో గబా భోజనం ప్రిపేర్ చేసి పంపించాలి. కానీ ఇదిగో ఈ చేపలేమో పులుసు పెట్టేసే, అలాగే అదిగో ఆ ఫిష్ ఏమో ఫ్రై చేసేసే, తర్వాత వచ్చేసి అదేమో మటను బిర్యానీ చేసేసే, అదిగో చికెన్ వచ్చేసి లెగ్ పీసులు ఫ్రై చేసేసే, దాంతోపాటు రసం పెట్టు, ఒక రోటి పచ్చడి చెయ్యి, పులుసు కూర ఉండాలి, ఒక కలగలుపు కూర ఉండాలి, పప్పు ఆకుకూర కంపల్సరీగా ఉండాలి, 2 ఆకుకూరలు ఫ్రై చేయాలి, దాంతోపాటు వచ్చేసి జీడిపప్పు వేసి బాగా ఈ బెండకాయలు ఫ్రై చెయ్యి, అలాగే వంకాయ పకోడీ కర్రీ చెయ్యి, గుత్తొంకాయ కంపల్సరీగా ఉండాలి, దాంతోపాటు మజ్జిగ పులుసు చెయ్యి, దాంతోపాటు బటర్ మిల్క్ కంపల్సరీగా ఉండాలి, మధ్యాహ్నం పూట తినడానికి భోంచేసిన తర్వాత ఫ్రూట్స్ విత్ హనీ, తర్వాత ఫ్రూట్ సలాడ్ చెయ్యాలి, సలాడ్ చేసేసి ముందే ఫ్రిడ్జ్లో పెట్టు, చల్లగా లేకపోతే తినరు, ఎవరి క్యారియర్లు వాళ్ళకి శుభ్రంగా ఉన్నాయో లేదో ఇంకొకసారి నువ్వు వాటన్నిటినీ కూడా ఇంకొకసారి నీట్గా టిష్యూ పేపర్లతో క్లీన్ చేసేసి వాటన్నిటిని అలా కాసేపు ఆరబెట్టుంచు. అన్నం వేడివేడిగా ఉండగానే క్యారియర్లలో సర్దేబాకు. అన్నం ముందు ఒక ప్లేట్లో ఆరబెట్టి చెమ్మొస్తుంది, చెమ్మొస్తే మెత్తబడుద్ది, మెత్తబడితే నీరు వస్తుంది, వస్తే వాళ్ళు తినరు, కాబట్టి నీట్గా వాటిని సర్దుకుంటూ రా. అలాగే అన్నంతో పాటు రోటీ తింటాడు వీడు, అలాగే ఇంకొకడు ఆలు పరాటా తింటాడు, ఇంకొకడు వచ్చేసి వెజిటబుల్ పరాటా తింటాడు, మీ మామయ్యకి పన్నీర్ పరాటా అంటే ఇష్టం, నీ మొగుడికేమో క్యాబేజీ పరాటా కానీ లేకపోతే గనక
ఆలు పరోటా కానీ చేసి పెట్టాలి, నీ ఆడపడుచులకి ఇలా పెట్టాలి, రా నుంచొని చూస్తావేంటే అనేపాటి కళ్ళు ఒక్కసారిగా బయర్లు కమ్మేసినాయి అనురాధకే. అత్తగారి డైరెక్షన్లో కుర్చీ వేసుకొని అత్తగారు చెప్తుంటే చూడు చూడు మాడిపోతుంది, మసాలా ఆడిచ్చు, అన్నీ ఫ్రెష్ మసాలాలు వెయ్యాలి, అప్పటికప్పుడు పట్టి మిక్సీలో అప్పటికప్పుడు ఆడిచ్చేసే, కానీ ఆ గరం మసాలా ఆడిచ్చు, ఆ ధనియాల పొడి ఆడిచ్చు, కానీ కూరలో జీడిపప్పు ఇంకో గుప్పెడే జీడిపప్పు, అదిగో పల్లీలు మర్చిపోయావు, మళ్ళీ చెప్తూనే ఉన్నా, తాలింపు వాసన రావట్ల, కరివేపాకే, రోటి పచ్చట్లో నువ్వు ఇంగు వేయటం మర్చిపోయావమ్మా, చూడు చూడు, అది కానీ కొత్తిమీర వేయి నాన్ వెజ్ కర్రీలో, అదే అయితే స్మెల్ వచ్చేదే, బిర్యానీలో మటన్ బిర్యానీలో అన్ని జీడిపప్పు కిస్మిస్ నేతిలో వేయించి పైనే టేస్ట్ ఎంత బాగుంటుందో చూడు, అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా పట్టు మిక్సీలో, కానీ 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 అనేసరికి వండినవన్నీ ముందు డైనింగ్ టేబుల్ మీదకి చేర్చేసే గబగబా అనేసరికి వాటిని డైనింగ్ టేబుల్ మీదకి చేర్చుకొచ్చింది అనురాధ. చేతులే కాలిపోయినాయో, చేతులే తెగిపోయినాయో, కానీ ఇప్పుడు అవన్నీ ఆలోచించుకుంటే ఎలా, గబగబా కొంచెం పసుపు పెట్టుకో, ఉప్పు కారం పసుపు తగిలితే తొందరగా తగ్గిపోద్దులే కానీ, చెయ్యి కాలింది వామ్మో అనేలోపు ఏం అవ్వదులే కానీ, ఫ్రిడ్జ్లో నుంచి 2 ఐస్ క్యూబులు తెచ్చి పెట్టేసి రుద్దేసుకొని, కానీ తర్వాత లేట్ అయిపోతుంటే, కానీ బొమ్మ అందరూ ఆకలితో ఎదురు చూస్తూ ఉంటారు, మామయ్య పెద్దవారు కదా, పెద్దోడు అసలే భోజనానికి ఉండలేడు, లేట్ అయితే నీ మొగుడు, ఇక ఎంతసేపు పని, రెండోవాడు మూడోవాడేమో అస్సలు బయట ఫుడ్ అంటేనేమో పడిసావదో, పెట్టినా సరే వాళ్ళకి ఫుడ్ పాయిజన్లు అవుతాయి, నీ ఆడపడుచులు ఇల్లు పీకి పందిరి పెడుతూ ఉంటారు, అప్పటికే నాకు మెసేజ్ వచ్చేసింది, కానివ్వమ్మ ఒక్కొక్కళ్ళకి, ఇక జయరామ్కి వచ్చేసేమో వాడి ఫ్రెండ్కి కూడా పెట్టమన్నాడు, శ్రీరామ్ వచ్చేసేమో వాడి 2 ఫ్రెండ్స్ పెట్టమన్నాడు, నీ మొగుడేమో ఆఫీసులో వాడి బెస్ట్ ఫ్రెండ్స్ కొలీగ్స్ 1 ముగ్గురికి పంపమన్నాడు, మామయ్య ఇంకో 3 ఎక్స్ట్రా పెట్టమన్నాడు, ప్రసన్న ప్రవీణ ఫ్రెండ్స్కి కూడా ప్యాక్ చేసి పంపమన్నారు, కానీ అనేసరికి ఒకవైపున వీళ్ళకి ప్యాక్ చేసి వీళ్ళు చెప్పిన వాళ్ళకి ప్యాక్ చేసి అవన్నీ అయిపోయిన తర్వాత కానీ రారా అని క్యారియర్లు వాడు వచ్చిన తర్వాత అవన్నీ డ్రైవర్కి అప్పచెప్పి, జాగ్రత్త ఎవరి వాళ్ళకి అన్నీ పెట్టావుగా, వాటర్ పెట్టావుగా, మజ్జిగ పెట్టావుగా, జ్యూస్ పెట్టావుగా, స్మూతీ పెట్టావుగా, అన్నీ పెట్టాను అత్తయ్య, నాప్కిన్లు పెట్టావుగా, 2 నాప్కిన్లు, పోర్కులు స్పూన్లు టిష్యూల్లో చుట్టావుగా, అన్నీ కరెక్ట్గా వెళ్ళినాయి అత్తయ్య, ఓకే పర్ఫెక్ట్, ఆ తర్వాత నాకు భోజనం వడ్డించు, అలాగే అత్తయ్య. తింటూ ఉండగానే కేశవరావు వాళ్ళ అక్క తన భర్తను తీసుకొని భోజనం టయానికి వచ్చింది, వేడివేడిగా వెళ్ళు, మామయ్య వాళ్ళ అక్కయ్య వచ్చింది, వెళ్ళు గబగబా వెళ్ళి పెద్దమ్మకి పెదనాన్నకి వేడివేడిగా భోజనం ప్రిపేర్ చేయి, అలాగే వాళ్ళు ఈ కూరలు ఏం తింటారులే కానీ కాస్త ఫ్రిడ్జ్లో నుంచి చికెన్ తీసి, నాటుకోడి ఉంది, నాటుకోడి అంటే చెవు కోసుకుంటాడు అన్నయ్య, కాస్త నాటుకోడి పులుసు పెట్టేసిన తర్వాత అలాగే కాస్త రొయ్యలు ఉన్నాయి, రొయ్యలు బిర్యానీ చేసేసి కాస్త రైతా కలిపి ఉలవచారు ఉంది ఫ్రిడ్జ్లో, తీసి ఆ ఉలవచారుని బయట పెట్టి దాంట్లో కాస్త కోడిగుడ్లు వేసి ఉలవచారు కోడిగుడ్లు పులుసు పెట్టు, అలాగే 4 చేప ముక్కలు తీసి మామిడికాయ వేసి నెల్లూరు చేపల పులుసు పెట్టు, ప్రాణం పెట్టేస్తుంది వదిన, రండి ముందు వాళ్ళకి జ్యూస్ ఇవ్వు, స్నాక్స్ ఇవ్వు, మర్యాదలు చెయ్యమ్మా అని చెప్పేపాటికి, రండి పెద్దమ్మ అనేపాటికి భోజనాలు అయినాయా అంది కేశవరావు అక్క. ఇంకా లేదు వదిన, ఇప్పుడే నాదయ్యింది, ఇదిగో అమ్మాయి తినబోతోంది, మీరు వచ్చారు అనేసరికి, అయ్యయ్యో మేము అడ్డొచ్చామా ఏంటమ్మా, పర్లేదులే పెద్దమ్మ అని గబగబా మళ్ళీ వాళ్ళకు వంట చేసింది. ఆ తర్వాత వాళ్ళకు వడ్డించి వాళ్ళు తినేసరికి టైము 2:30 అయ్యేపాటికి, కానివ్వమ్మా నువ్వు భోంచేయి, లేట్ అయిపోవటం లేదు అన్నారు వాళ్ళు. అప్పటికి భోంచేసేపాటికి పెళ్ళమనే బాడీలో వెన్నుపూస నడుము అసలు పనిచేస్తున్నాయా లేదా అనేది కూడా తెలియకుండా వీపు నొప్పి కూడా వచ్చేసింది అనురాధకి. వచ్చేసేసరికి అయ్యో పాపం అలిసిపోయావమ్మా అని ఆడపడుచు భర్తనే అలా సాగనంపుకున్న తర్వాత, ఇక వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోపోమ్మా అంది జగదాంబ. ఫస్ట్ డే టిఫిన్లు, రెండో రోజు లంచ్, ఇక ఆ తర్వాత డే 3కి ఇక ఎటు
ముందే చెప్పేసి ఉంచింది కాబట్టి ఆ తర్వాత రోజు కావలసిన బ్రేక్ఫాస్ట్కి ఏర్పాట్లు ఆటోమేటిక్గా జరిగిపోయినాయి. లంచ్లోకి కావలసిన మెనూకి ఏర్పాట్లు ఆటోమేటిక్గా జరిగిపోయినాయి. లంచ్ టైంకి లంచ్, బ్రేక్ఫాస్ట్ టైంకి బ్రేక్ఫాస్ట్లు మూడో రోజు వెళ్ళిపోయినాయి. ఆ తర్వాత మూడో రోజు మధ్యాహ్నం ఇక వంట పని అంతా అయిపోయి అంత భోంచేసి వెళ్ళి 2ంటికి అలా నడుం వాలుద్దామని అనురాధ అనుకుంటూ ఉండగానే రామ్మ తీసుకున్న రెస్ట్ చాలే కానీ మళ్ళీ స్నాక్స్కి ప్రిపేర్ చేసుకోవద్దు దాదా అనేసేపాటికి దేవుడా అనుకుంటూ కనీసం అలా మంచం మీద కూర్చుని 2 నిమిషాలు కూడా అవ్వలేదో ఏమో మెడనరాలు విరిగిపోతున్నట్టే నొప్పి వచ్చింది. తెల్లవారుజామున 5ంటికి లేచిందే. రాత్రి భర్త ముద్దు మురిపాలు అని పడుకునేపాటికి 2 అయిందే. 3 గంటల నిద్ర కూడా లేదు. కళ్ళు పడిపోతున్నాయి. అయినా సరే లేచి వంటగదిలోకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి అత్తమ్మ అంటే ఏం చేయాలంటే కొంతమంది ఫ్రైడ్ రైస్ తింటారు. రైస్ కుక్ చేసి వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకో. చైనీస్ స్టైల్లో ఉండాలి. ఏ మాత్రం టేస్ట్ తేడా రాకూడదు. కొంతమంది నూడిల్స్ తింటారు. అలాగే మావయ్య పునుగులు, బజ్జీలు, వడ ఖచ్చితంగా ఉండాలి. బజ్జీలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూరి పల్లీలు వేసి కొత్తిమీర చల్లి దాని మీద లైట్గా ఉప్పు కారం వేసి నిమ్మకాయ రసం పిండి ఇవ్వాలి. పునుగుల్లోకి మావయ్యకి 2 రకాల చట్నీ ఉండాలి. దాంతోపాటు కారపొడి ఉండాలి. అలాగే వడలు మావయ్య ఎక్కువగా పెసరపప్పు ఉండేలా, తక్కువగా పచ్చిశనగపప్పు ఉండేలా, తక్కువగా మసాలా ఉండేలాగా వేయాలి మసాలా వడ. అలాగే మావయ్య ఫిల్టర్ కాఫీ తాగుతారు, ఫిల్టర్ వెయ్యి. అలాగే నేను సాయంత్రం టీ తీసుకుంటాను, టీ కోసం రెడీ చెయ్యి. ఇక నీ మరుదుల విషయానికి వచ్చే వాళ్ళు థిక్ షేకులు తాగుతారు. ఇక నీ ఆడపడుచుల విషయానికి వచ్చి వాళ్ళు మిల్క్ షేకులు తాగుతారు. నీ మొగుడు జ్యూస్ తాగుతాడు. అలాగే మిగతా వాళ్ళకి ఇంకా ఇవి తిన్న తర్వాత వాళ్ళు ఫ్రూట్స్ తింటారు. ఫ్రూట్స్ కోసం రెడీగా పెట్టు. ఈవినింగ్ వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి కాస్త తేలిగ్గా ఉండే ఆహారమే ఇస్తాం మనం. అర్థమైంది కదా నీకు? అర్థమైంది అత్తయ్య. అలాగే రాగానే ముందు అలా ఫ్రెష్ అయ్యి అవగానే అందరికీ కూడా మల్టీగ్రెయిన్ పిండి నేను ఆల్రెడీ మిల్లు పట్టించి ఉంచాను. దానిలో అన్ని డ్రై ఫ్రూట్స్ మిక్సీ పట్టేసి పౌడర్ వేసి నెయ్యి వేసి వాళ్ళకి జావ పెట్టుంచు. రాగానే జావకి అలింకారు ప్రోటీన్ తగ్గుద్ది కాబట్టి బాయిల్డ్ ఎగ్స్ బాయిల్ చేసి ఒక్కొక్కళ్ళకి 2 ఎగ్స్ అలాగే 1 గ్లాసు జావా ఇచ్చేసాయి. ఇచ్చిన తర్వాత వాళ్ళు స్నానం చేసి ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత నువ్వు ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న స్నాక్స్ వేడిగా వేడి ఆరకుండా టిష్యూ పేపర్ మీద వేసి ఆయిల్ చేతికి అంటకుండా తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చే. సాసులు కావాలంటే సాసులు, షేర్వా ప్రిపేర్ చేసుకో. ఫ్రైడ్ రైస్లోకి ఆనియన్స్ వేసుకుంటారు. రైతా ఉండాలి ఖచ్చితంగా. అవన్నీ చేసేసుకోమ్మా అని చెప్పేపాటికే అనురాధకే కళ్ళు గిరగిరగిరమని తిరుగుతూ ఉన్నాయి. చక్కగా కాలు మీద కాలేసుకొని టీవీ చూస్తూ అదే సోఫాలో పడుకొని డైరెక్షన్స్ ఇస్తూ మధ్య మధ్యలో నాకు జ్యూస్ ఇవ్వు, అలాగే కాస్త నాకు ఏమైనా నోట్లో వేసుకోవటానికి తీసుకురా, ఫ్రిడ్జ్లో స్వీట్లు ఉన్నాయి అని కాళ్ళు ఆరజాపుకొని పడుకుంది జగదాంబ. అవన్నీ ప్రిపేర్ అయ్యేపాటికి మొగుడు రాని వచ్చాడు. నీరసం మొహంతో ఎదురెళ్ళేపాటికి నువ్వు నీ నీరసం మొహం ఏంటది? అలాగేనా ఉండేది నువ్వు నేను వచ్చే టైంకి? నువ్వు నీ అవతారం. నీకన్నా ఆఫీసులో ప్యూన్ పెళ్ళాం చాలా అందంగా ఉంటుంది అనకూడదులే కానీ పెద్ద పెద్ద బిజినెస్ ఉమెన్స్కి కూడా టైం ఉంటుంది. కానీ నీకు మాత్రం నాతో టైం స్పెండ్ చేయడానికి టైం ఉండట్లేదు. ఏంటి నువ్వేంటి, నీ అవతారం ఏంటి? మొగుడు వచ్చే టయానికి సిద్ధంగా ఉండాలని కూడా తెలీదా? నువ్వు నీ మడ్డి అవతారం పో అవతలకి అని వెళ్ళాడు అభిరామ్. ఆ తర్వాత వీళ్ళందరికీ స్నాక్స్ ప్రిపేర్ చేసి సర్వ్ చేసేపాటికే పొద్దుననగా లేచి ముందు బ్రేక్ఫాస్ట్లు, తర్వాత లంచ్లు, ఆ తర్వాత స్నాక్స్ అయ్యేపాటికి వెళ్ళమ్మా అబ్బాయి వచ్చాడుగా వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి అలాగే వెళ్ళే ముందు రేపటి టిఫిన్కి కావలసినవన్నీ మెనూ ఇది రెడీ చేసేసుకొని వెళ్ళమ్మా, లంచ్కి కావాల్సినవి ఇవే, మళ్ళీ వచ్చి రాత్రికి రేపొద్దున లంచ్కి కావాల్సిన మసాలాలు అవన్నీ రెడీ చేసుకో అని చెప్పింది జగదాంబ. సరేనని గదిలోకి వెళితే
నువ్వేంటో నీ అవతారం ఏంటో కంపు కొడుతున్నావు, వెళ్ళి ముందు స్నానం చేసిరా అగ్లీగా అన్నాడు అభిరామ్. ఆ తర్వాత ఇక వాళ్ళు కాసేపు సంతోషంగా గడిపిన తర్వాత మళ్ళీ రేపటికి రావాల్సినవన్నీ రెడీ చేసుకొని రాత్రి భోజనాలు అవి అయిపోయిన తర్వాత కాపురాలు అవి అయిపోయిన తర్వాత ఇక నాకు ఒంట్లో ఓపిక ఉండట్లేదు, కాస్త రెస్ట్ అనేసరికి అంటే ముట్టుకోవద్దని చెప్తున్నావా అనే ఆ తెల్లారి నుంచి అభిరామ్ అలిగి కూర్చున్నాడు. వినపడనట్టు పిలిచినా పలకనట్టు ఇక అతని మీద ఏదో ఉమనైజర్ అన్నట్టుగా నిందను మోపినట్టు ఫీల్ అయిపోయి నా పెళ్ళాం మీద నేను చేయటం కూడా తప్పే, నా పెళ్ళాంతో నేను సుఖపడాలనుకోవటం కూడా తప్పే, కర్మ ఏం చేద్దాం, బయట ఆడవాళ్ళని గోకే అలవాటు లేదు, సెకండ్ సెటప్లను పెట్టుకునే అలవాటు లేదు, ఇక ఎవరితో ప్రేమాయణాలు నడిపింది లేదు, అన్నీ పెళ్ళాంతోనే అనుకొని పెళ్ళాన్ని శృంగార దేవతగా ఊహించుకుంటే మొగుడు వచ్చేసరికి మొహం నిండా ఆ పిండి పూసుకొని ఈ పిండి పూసుకొని కొప్పిన తెత్తను పెట్టుకొని నూనెగారే జిడ్డు మొహంతో ఎదురొస్తావు నువ్వు, నవ్వుతూ ఎదురు రావాల్సింది పోయి నీరసం మొహం వేసుకొని నువ్వు నీ అవతారం థూ అనేసి అభిరామ్ అలా మాట పలుకు లేకుండా ఉండిపోతే 100 సారీలు చెప్పుకొని కాళ్ళు పట్టుకున్నంత పని చేసుకొని ఇక నువ్వు చెప్పినట్టే వింటానని మొగుడు వచ్చేసరికి గబగబా స్నానం చేసి రెడీ అయ్యి ఎదురెళ్ళింది. ఇక దాంతో అభిరామ్ అల్కపాన్పో దిగి నువ్వు రోజు నేను వచ్చేపాటికి రెడీ అయ్యుండు, అయినా అసలు ఏం చేస్తున్నావు నువ్వు అంటే ఇంట్లో పని, ఆడవాళ్ళ విషయాలు, ఇంటికి సంబంధించిన వంటింటి విషయాలు బెడ్రూముల వరకు తీసుకురావద్దు, నాకు నచ్చవు, నా భార్య నాతో ఎలా ఉంటుంది అన్నంత వరకే నాకు ఇంపార్టెంట్, అది కాదు పనంతా నువ్వు చేయటం ఏంటి, ఇంట్లో పనివాళ్ళు లేరా, అయినా హౌస్ వైఫ్గా ఉండటం కూడా పెద్ద కష్టం అనుకుంటారు, అసలు నువ్వు జాబ్కు వెళ్తానన్నావుగా ఇంట్లో ఎందుకు ఉంటున్నావు నువ్వు, ఎంత టైమో నా బతుక్కే అన్నట్టు నా ఉద్యోగం అపాయింట్మెంట్ లెటర్లు ఏమైనా పూజ అంది అనుకుంది అనురాధ. ఆ తర్వాత నెక్స్ట్ డే లంచ్, ఆ తర్వాత ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోగానే అనురాధనే దగ్గరికి పిలిచింది జగదాంబ. పిలిచి పనమ్మాయి వస్తుందమ్మా, పనమ్మాయితో పని చేయించు కాస్త అని చెప్పేసరికి వాషింగ్ మిషన్లో 2 లోడ్లు బట్టలు అది వేసేసి అవి తీసి టబ్బులో పడేసి పోయింది. వాటన్నిటికీ గంజులు పెట్టేయమ్మా, పెట్టేసి ఒకదాని రంగు ఒకదానికి అంటకుండా పైన తీగల మీద ఆరేసి క్లిప్పులు పెట్టేసి రాపో అందే. ఆ తర్వాత డస్టింగ్ పనమ్మాయి చేస్తే నాకు నచ్చదమ్మా, డస్టింగ్ నువ్వే చెయ్యే, గుమ్మం ముందు పనమ్మాయి ముగ్గేస్తే బాగోటం లేదు, నువ్వే ముగ్గేసి వెళ్ళి వాకిట్లో చక్కగా రంగవల్లుల్లో రంగులు నింపేసి రాపో, పూజకి పువ్వులన్నీ కోసుకురాపో, అలాగే దేవుడి దగ్గర దీపం పెట్టి పూజ చేయి, ఈరోజు ఈ పూజ చెయ్యాలి, ఈ దండకం చదవాలి వెళ్ళు అని చెప్పి అది అయిపోగానే పనమ్మాయి చేత ఇల్లు ఉడిపించి తడిగుడ్డ పెట్టించు, అలాగే బాత్రూములు కడిగించు, బాత్రూముల్లో అన్నీ రీఫిల్ చేయి, హ్యాండ్ వాషుల దగ్గర నుంచి షాంపూలు కండిషనర్లు డెట్టాళ్ళు అన్నీ ఉన్నాయో లేదో ఒకసారి చూసుకో, టవల్స్ అన్నీ చూసుకో, అలాగే మంచం మీద బెడ్షీట్లు ఐరన్తో ప్రెస్సింగ్ చేసి వెయ్యాలి, రూమ్ ఫ్రెషనర్లు కొట్టించు, రోజుకో రకం ఫ్లోర్ క్లీనర్ వేసి ఇల్లు తుడిపించాలి, ఒకరోజు లావెండరు, ఒకరోజు లెమను, ఒకరోజు రోజు అలా వేసి తుడిపించాలి, రూమ్ ఫ్రెషనర్లో ఒక్కొక్కళ్ళకి ఒక్కో ఫ్లేవర్ అంటే ఇష్టం, వాళ్ళకి తగ్గట్టుగా కొట్టించేసే, అలాగే పిల్లలకి డస్టింగ్ అంటే డస్ట్ ఎక్కడున్నా సరే, నాకు డస్ట్ ఎలర్జీ ఉందా, పిల్లలకు అస్సలు పడదు, రూములన్నీ కూడా క్లీన్గా డస్టింగ్ చేసేసుకుంటూ వచ్చే, అలాగే ఎక్కడ ఇంత దుమ్ము లేకుండా తుడిచేసే అని చెప్పి ఆఫీసుల నుంచి అందరూ రాగానే ముందు వెళ్ళి వాళ్ళకి ఎవరెవరికి ఏమేం కావాలో చూడు, నీ మొగుడికి బట్టలు తీసుకోవటం చేత కాదు, నీ మొగుడికి వెళ్ళి మామయ్య గారికి నేను కట్టుకునే చీర బ్లౌజు నా ఇన్నర్సు తీసి పక్కన పెట్టు, అలాగే నీ ఆడపడుచులకి ఈరోజు హెయిర్ ప్యాక్ పెట్టాలి, ఫేస్ ప్యాక్ పెట్టాలి, అలాగే వాళ్ళకి వీపు రుద్ది తలస్నానం చేయించు, నీ మరుదులిద్దరికి వాళ్ళకి కావలసినవన్నీ అక్కడ రెడీగా పెట్టేసిరా, బట్టల దగ్గర నుంచి ఇన్నర్స్ దాకా తప్పు అనుకోకు, నీ తమ్ముళ్ళు కొడుకులు లాంటి వాళ్ళు, నేనేం అనలేదుగా అత్తయ్య, అలాగే విడిచిన బట్టలు రూమ్లో ఉంటే పిల్లలకి నచ్చదు, వెళ్ళి లాండ్రీ బాస్కెట్ల నుంచి కలెక్ట్ చేసుకొచ్చి బయటపడే, నువ్వు మడ్డవతారంతో ఉండకుండా ముందు వెళ్ళి స్నానం చే, ముందు పైకి వెళ్ళి బోలెడన్ని పూల మొక్కలు ఉన్నాయి అక్కడ అన్ని పువ్వులు కోసుకురా, నాకు ఒక పూలమాల అల్లు, దేవుడికి పువ్వులల్లు, నీ ఆడపడుచుల కళ్ళు, రేపొద్దున కాలేజీకి పెట్టుకెళ్ళడానికి రెడీగా పెట్టు, నువ్వు పెట్టుకోవటానికి పూలు ఉంచుకో, నీ గదిలో కొన్ని పక్క మీదకి ఎత్తుకెళ్ళు, రేపొద్దున పెట్టుకోవటానికి కొన్ని పూలు ఉంచుకో, అలాగే
రేపొద్దున దేవుడు పటాలకి వేయటానికి కొన్ని పూల దండలు ఫ్రిడ్జ్లో పెట్టుంచో. దానికి తోడు ఇక్కడికి 2 సందుల అవతలే మా చెల్లెలు కూతురు కాపురం పెట్టుకుంది. వాళ్ళకి కొత్తగా పెళ్ళయిందే. ఇక్కడ నుంచి పువ్వులు పంపిస్తానన్నాను. ఒట్టి పువ్వులు పంపిస్తే ఏం బాగుంటుంది, కాస్త నెయ్యి పోసి అలా వాళ్ళకి శోభనం హల్వా చేసి దాంతోపాటు డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్సీలో వేసి కాస్త శోభనం పాలు కాచి అవి ఫ్లాస్క్లో పెట్టి ఆ హల్వా సర్దు ఐరుండే పంపితే ఏం బాగుంటుంది. కొత్తగా పెళ్ళైన జంట వాళ్ళేమి వంట చేసుకుంటారు, ఈ పూటకి వాళ్ళకు కూడా క్యారియర్ పంపించేయాలి కానీ అందే. ఆ రోజుకి అంతవరకే అయిపోయాక వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పేసిందే. చెప్పిన తర్వాత ఇక పనమ్మాయికి తెగ సెలవులు ప్రకటిస్తుంది జగదాంబ. ఎవరైనా నెలలో ఒక వారం రోజులు సెలవులు పెడతారు, కానీ వారం రోజులు వచ్చి జీతంగానే తీసుకుంటూ అది 3 వారాలు రాదు. దాంతో మంచిదాన్ని అనిపించుకోవాలని జగదాంబ సెలవుల మీద సెలవులు ఇస్తుంది. ఇక ఆ రోజు అనురాధ చచ్చిపోయిందన్నమాటే. పొద్దున్నే లేచి ఇక ఇళ్ళు గుమ్మాలు కడిగి ముగ్గులు పెట్టిన దగ్గర మొదలు పెడితే బండి టిఫిన్ అంట్లో, అయిపోయాక భోజనాల అంట్లో, స్నాక్స్ అంట్లో, రాత్రి అంట్లు, కిచెన్ క్లీనింగు, డస్టింగు, దానికి తోడు బండి బట్టలు ఉతకాలి. ఉతికిన బట్టలకు గంజులు పెట్టాలి. ఆ తర్వాత వాటిని ఐరన్లు చేయాలి. ఐరన్ చేసిన బట్టలు ఎవరి గదుల్లో వాళ్ళ షెల్ఫుల్లో వాళ్ళకి సర్దాలి. డస్టింగులు చేయాలి. దానికి తోడు ప్రతిరోజు పొద్దున్నే మొగుడికి, మామగారికి, అత్తగారికి, ఆడపడుచులకి, మరుదులకి కావలసినవన్నీ తీసి అక్కడ పెట్టాలి. వాళ్ళ ల్యాప్టాప్లు, వాళ్ళ ఫోన్లు అన్నీ శానిటైజర్లు వేసి క్లీన్ చేయాలి. వాళ్ళకి కావలసినవన్నీ నీట్గా రెడీగా పెట్టాలి. అయిపోయిన తర్వాత ఇక డిన్నర్ సెక్షను. డిన్నర్లో కొంతమంది పుల్కాలు, కొంతమంది రోటీలు, ఇలా ఎవరికి కావాల్సినవి వాళ్ళకి ప్రిపేర్ చేయించే అలా మొత్తానికి వారం రోజుల్లో జగదాంబ అనురాధని ఉద్యోగస్తురాలిగా బయటకు వెళ్ళాలి అన్న దగ్గర మొదలుపెట్టి కంప్లీట్గా ఒక పని మనిషిగా ఇంటికి ఒక దాసీని చేసి కంప్లీట్గా ఇంటి పని, వంట పని మొత్తం అనురాధకి బాధ్యతలతో సహా తననుకున్న పెత్తనం, తననుకున్న బాధ్యతలు కంప్లీట్గా అప్పచెప్పేసింది అనురాధకే. ఇక అనురాధ పొద్దున్నే 5 గంటలకి లేవటం లగ్గాయితో రాత్రి 12 అయినా కూడా మనిషి అస్సో అనుకుంటూ చెమట్లో తడిచిపోతూ భుజం మీద నాప్కిను, బొడ్లో ఒక నాప్కిను దోపుకొని పిచ్చిదానిలాగా ఇంతెత్తున కొప్పు పెట్టుకొని తిరుగుతూనే చేసింది చేసినట్టే ఉంటుంది. ఇవి కావనే ఇక జగదాంబ మరొక వైపు నుంచి పిండి వంటలు కూర్చోబెట్టి, నీకు పిండి వంటలు వండటం వచ్చంట కదవే, రమ్మనమని మధ్యాహ్నం పూట ఇక వండిన కాసిన కూసిన ఒక క్యానుడు రవ్వలడ్లు, ఒక దాంట్లో కజ్జికాయలు, ఒక దాంట్లో చెక్క పకోడీ, ఒక దాంట్లో చక్రాలు, ఒక దాంట్లో కారబూంది, ఒక దాంట్లో సన్నకారపూస, ఒక దాంట్లో చిన్న చక్రాలు, ఒక దాంట్లో చేకోడీలు, ఒక దాంట్లో సున్నుండలు, ఒక దాంట్లో లడ్లు, ఒక దాంట్లో అరిసెలు, బూరెలని 20 డబ్బాలకు వండించి ఆ డబ్బాలు అలా పంటి కింద వేసుకోవటానికని అలా పెట్టించి ఉంచి వాటితో పాటే వండేటప్పుడు ఆ చేత్తోనే తన అక్క చెల్లెళ్ళకి, వాళ్ళ పిల్లలకి, అలా తను మళ్ళీ ఆడపడుచులతో చెడనిపించుకోలేదు కాబట్టి కేశవరావు అక్క చెల్లెళ్ళకి, కేశవరావు అన్నదమ్ముల పెళ్ళాలు తోడుకోడళ్ళు కాబట్టి వాళ్ళకి, వాళ్ళ పిల్లలు ఇక్కడ హాస్టల్లో చదువుకుంటున్నారు కాబట్టి 4 రకాల నాన్ వెజ్ పచ్చళ్ళు, 4 రకాల వెజ్ పచ్చళ్ళు, దాంతోపాటు కాసిన పిండొంట్లు ఎత్తుకెళ్ళి వాళ్ళని చూసి వచ్చేది జగదాంబ. దాంతోపాటు ఇక పచ్చళ్ళు, పప్పులు, ఉప్పులు అవన్నీ డాబా మీద ఎండపోయించి ఎండుమిరపకాయలు తొక్కలొలిపించి మిల్లుకు పంపించి కారాలు పట్టించి ఆ తర్వాత తన వాళ్ళందరికీ కారాలు, పచ్చళ్ళు అన్నీ పట్టించి జాడీలకి ఎత్తిచ్చి పెట్టించి కొంత వాళ్ళకి పంపించి ఆ తర్వాత ఊళ్ళోనే ఉన్న వాళ్ళకే స్పెషల్గా ఆదివారం రోజు క్యారియర్లు పంపించి అనురాధ ఉద్యోగం విషయం ఎత్తటం కూడా మానేసింది జగదాంబ దగ్గర. ఒక్కరోజు కావాలా నోరూరుకోక, నేను చేయలేకపోతున్నాను అత్తయ్య, నా అపాయింట్మెంట్ లెటర్ ఏమైందే, నేను ఉద్యోగానికి వెళతాను అంటే ఇల్లు, ఇంట్లో అత్త, మామ, మొగుడు, మరుదులు, ఆడపడుచులు, సంసారం, బాధ్యతలు అనేవి ఇన్నుంటే నీ అమ్మ బాబు నిన్ను ఇలాగే పెంచారా ఏంటే నాకు అర్థం కావటల్లా. కానీ కట్నం లేకుండా కోడి ఎదురు 25 కాసులు బంగారం పెట్టి పెళ్లి ఖర్చులు మేమే పెట్టుకొని చివరికి నీకు ఒంటి మీద గుడ్డ కూడా నీ అమ్మ బాబు పెట్టకపోతే మొత్తం మేమే పెట్టి ఏమోలే పాపం బిచ్చగాళ్ల కుటుంబం అని చెప్పి చేసుకొని తీసుకొచ్చి మహారాణిలాగా ఏసీల్లో పడుకోబెడుతూ
పొగుడుతుంటే బంగారం లాంటి అందగాడు నా కొడుకు, అసలు నీలాంటిది నా కొడుకు పక్కన ఉండతగునా, అలాంటిదే వాడికి ఏమి లేదని బ్రహ్మాండంగా చదువుకున్నాడు, పెద్ద ఉద్యోగం, పెద్ద జీతం, కారులో దొరబాబులాగా వెళ్ళే వాడికి మేము చెప్పామని మా మాట తీసేలాక నిన్ను చేసుకుంటే నీ అమ్మా బాబులు నీకు ఇదైనా నేర్పారు, నీకు ఇంట్లో పనికే టైం జాలక సస్తన్నావు నువ్వు, మళ్ళీ ఇది తెగటార్చే ఇది లేదు కానీ ఉద్యోగాలని ఊళ్ళేల్టాలని అదొకటే తక్కువ నీ బతుక్కే అని అనురాధ వాళ్ళ అమ్మా నాన్నని పిలిపించి గడ్డి పెట్టేపాటికి వాళ్ళు తిప్పి అనురాధను కొట్టినంత పనిచేసి అనురాధకే కుప్పలు తెప్పలుగా గడ్డి పెట్టి ఇక పెళ్ళైన ఆడపిల్ల ఉండాల్సిన పద్ధతులు విధానాలు, అలాగే అత్తగారిని అర్థం చేసుకోవటం ఎలా, మామగారిని తండ్రిగా భావించటం ఎలా, భర్తకి నచ్చినట్టు భార్య కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ, ఇక క్షమయ ధరిత్రి కొట్టేసి రూపేచ లక్ష్మి అనే భర్తకు అందించాల్సిన అన్ని సుఖాల గురించి ఏకరువు పెట్టి వెళ్ళి పుట్టిల్లంటే ఏదో పిల్ల కడుపుతో ఉన్నప్పుడు పిల్ల పురిటికో ఏ పండక్కో పబ్బానికో పుట్టింటి వైపు చూడాలి తప్ప బంగారం లాంటి అత్తమామలు ఉంటే ఇలా నువ్వు ఎగబడి వాళ్ళ మీద రెచ్చిపోయి పెళ్ళవగానే గొడవలు పెట్టుకొని పుట్టింటికి వస్తానంటావు ఏమంత సబబో అని గడ్డి పెట్టి వెళ్ళారు అనురాధకి. అనురాధ పరిస్థితి ఎలా అయిపోయిందంటే పోనీ పోట్లాడైనా తన హక్కుల్ని సాధించుకోగలనా గెలవగలనా అనే వారం రోజుల పాటు అత్తగారితో అన్నపానీయాలు మాని అనురాధ పోట్లాడుతుంటే శుభ్రంగా దున్నపోతు తిన్నట్టు తిని జగదాంబ అనురాధతో పోట్లాడి అనురాధనే ఓడించేసింది ఆ యుద్ధంలో. ఇంత దాంట్లో అనురాధ అన్నపానీయాలు మాన్నా ఇంట్లో చాకిరి చెయ్యాల్సిందే, మొగుడితో కాపురం చెయ్యాల్సిందే. పని మనిషి అనురాధకి ఒక విలువ ఇవ్వదు, గౌరవం ఇవ్వదు, మర్యాద ఇవ్వదు. అన్నన్ని రోజులు నువ్వు రావేంటసలు, నీ ఇష్ట ప్రకారం నువ్వు మానేస్తావేంటసలు, ఇంకొకళ్ళని పెట్టుకుంటాం, ఎంత చాకిరని చేసుకోగలుగుతాను నేను, ఎలా కనపడుతున్నాను నేను నీకు, దాన్నే వంటానికి వీలు లేదు. కొన్ని సంవత్సరాల నుంచి అది ఇంట్లో ఉంటున్న పని మనిషి, మనకేనా రెస్టు, పాపం వాళ్ళకి రెస్ట్ అక్కర్లేదా, దానికి భర్త పిల్లలు కుటుంబం అని ఉండదా, అలాంటప్పుడు శాలరీ కట్ చేయండి అత్తయ్య. ఎందుకు కట్ చేస్తానో, అది నా ఆంతరంగిక పని మనిషి కొన్ని సంవత్సరాలుగా ఉంటుంది, నేనెన్నాళ్ళుగా కష్టపడుతున్నానో అది అన్నాళ్ళుగానే కష్టపడుతోంది. ప్రతి శరీరానికి విశ్రాంతి అంటూ కావద్దా, నిజమేలేండి విశ్రాంతులు మీకే కావాలి అని అనురాధ ఇక తన నోరు మూసేసుకొని కంప్లీట్గా ఇంటి చాకిరికి గాడిద చాకిరికి అలవాటు పడిపోయింది. ఎంత దాంట్లో మధ్య మధ్యలో మళ్ళీ ఏ రోజైనా ఒంట్లో బాగాలేదంటే అభిరామ్కి కోపాలు తాపాలు, ప్రతిరోజు కాపురానికి వెళ్ళాల్సిందే, ప్రతిరోజు రాత్రికి సిద్ధంగా ఉండాల్సిందే. 365 రోజులు కాపురం లేదు అంటే అభిరామ్ మాత్రం ఒక్క పూట పస్తు ఉన్నా సరే అనురాధని ఊడుకోడు సరికదా. ఆ కోపం నెల రోజుల పాటు చూపించి పిలిస్తే పలకడు, మాట్లాడించినా మాట్లాడ్డో, ప్రతిదానికి అసహనాలు, ప్రతిదానికి విదిలింపులు, ఈసడింపులు, చిరాకులు, చికాకులు. మళ్ళీ అతన్ని నార్మల్ చేసుకోవటానికి ఒక వారం నిద్రలేని రాత్రులు గడిపితే తప్ప నార్మల్ అవ్వడం. ఇంత దాంట్లో ఆ ఇంట్లో అందరికీ రెస్ట్ ఉంటుంది. అత్తగారు పొద్దున్నే తీరిగ్గా 7 గంటలకి లేచి మామగారితో వాకింగ్కి వెళ్ళొచ్చి 8 గంటలకి సిద్ధంగా కూర్చుంటుంది. అక్కడ వాళ్ళ కాఫీ టీలు మొదలు పెడితే ఇంట్లో వాళ్ళందరూ తిని జిమ్ములకి వెళ్ళి బాగా బాడీలు పెంచి ఒక్కొక్కళ్ళు బాహుబలి లెవెల్లో ఉంటారు. అభిరామ్, జయరామ్, శ్రీరామ్. ఆడపిల్లలే అయినా ప్రసన్న, ప్రవీణ కూడా జిమ్ములకి వెళ్ళి స్లిమ్ ప్యాకులు ఉండాల్సింది పోయి దున్నపోతులు ఉన్నట్టు ఉంటారు ఇద్దరు ఆడపిల్లలు. ఇక చదువుల విషయానికి వస్తే అభిరామ్ది ఎప్పుడైతే గనక ఉద్యోగాలు రావటం అది అయిపోయిందో ఆ తర్వాత సంవత్సరం 2 ఏళ్ల గ్యాపులతోనే కాబట్టి జగదాంబ కన్నదే. ఆ తర్వాత జయరామ్కి ఉద్యోగం వచ్చేసింది. ఆ తర్వాత శ్రీరామ్ చదువుతున్నాడు. ఇక ఈలోపు వీళ్ళు చదివే ఎంతోటి డిగ్రీలు అయిపోయినాయి. శ్రీరామ్ మాత్రం నేను పీజీ చేస్తానని పీజీకి వెళ్ళాడు. అయితే ప్రసన్న, ప్రవీణ డిగ్రీలు అయిపోయిన తర్వాత ఇంట్లోనే ఉంటున్నారని ఇంటి ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలని జగదాంబ, కేశవరావు నిశ్చయించారు. నిశ్చయిస్తే ఇంత దాంట్లో కర్మకి వీళ్ళకి సంబంధాలు వంక పెట్టుకొని వచ్చే చుట్టపక్కల రాకపోకలు ఒకటే, పెళ్ళిళ్ళ పేరయ్యలు రాకపోకలు ఒకటే. పెళ్లి వాళ్ళు వస్తున్నారు అనే బయట నుంచి పిండి వంటలు, స్వీట్లు, హాట్లు జగదాంబ తెప్పించదు కాబట్టి అనురాధను కూర్చోబెట్టి అనురాధతోనే కావలసినవన్నీ రెడీ చేయించి సర్దిచ్చి ఉంచే, పెళ్లి వాళ్ళు రావటమేమో కానీ ఇల్లంతా క్లీన్ చేయించి
చేయించి ఒళ్ళు హోనమైపోయేదే. అలా 17 మంది పెళ్లి కొడుకులు అయిపోయిన తర్వాత 18వ వాడు వినయ్ అనే అబ్బాయి ఓకే అయ్యాడు. భారీగా కూతుళ్ళకి ఇక తననుకున్న ప్రకారం తక్కువ కానిస్తుందా జగదాంబ? వియ్యాల వారితో అదని ఇదని తమ గొప్పలు దర్పాలు దర్జాలు చూపించుకున్న తర్వాత పెళ్ళికి ఒక 2 నెలల ముందే చుట్టాలు బంధువుల్ని దగ్గర వాళ్ళని మామ తరపు వాళ్ళని అత్త తరపు వాళ్ళని రమ్మనమని ఆహ్వానించి ఈ మందకు తోడు ఇక ఆ మందకు కూడా తనే చెయ్యాలి. కనీసం ఆ సమయంలో కూడా వంట మనిషిని పెట్టిన పాపాను పోలేదు అత్త. దీనికి తోడు ఆడపడుచుకి ఎంగేజ్మెంట్ షాపింగులు అయిపోయిన తర్వాత ప్రతిరోజు ఆడపడుచుని కూర్చోబెట్టి ఇక అభ్యంగన స్నానాలు అయిపోయిన తర్వాత ఒళ్ళంతా కూడా ఆమెకి రకరకాల క్రీములు రకరకాల అవేసి ఇవేసి పెళ్ళికల్లా మెరవాలని ఫ్రూట్ జ్యూసులతో ఒకరోజు ఇక బాడీ మొత్తం మసాజులు పాలిషింగులు సిగ్గు కూడా లేకుండా నగ్నంగా వదిన ముందు కూర్చునేవాళ్ళు ఆడపడుచులు. ఇక ప్రసన్ననే అలా రెడీ చేయించి స్నానాలు చేయించి సాంబ్రాణీలు వేసి ఇంకొక వైపున ఇంట్లో పూజ పునస్కారం గుమ్మాల్లో ముగ్గులు పెట్టుకోవటం రంగులు వేసుకోవటం తులసమ్మ దగ్గర దీపాలు పెట్టుకోవటం వచ్చేపోయే వాళ్ళకి కాఫీలు టీలు మర్యాదలు ఇవి చాలవని కొత్తగా పెళ్ళైన అమ్మ ఒకళ్ళని క్యారియర్లు పంపటం, ఒక అమ్మ కడుపుతో ఉండి అది తినాలంది ఇది తినాలందంటే క్యారియర్లు పంపటం, మళ్ళీ అది చాలదని జగదాంబకి వేలు విడిచిన కాలు విడిచిన కేశవరావుకి మోకాలు విడిచిన మోచేయి విడిచిన చుట్టాలని వాళ్ళ పిల్లలని హాస్టల్లో ఉంటుంటే పచ్చళ్ళు పంపటం అవి చేయటం ఇవి చేయటం ఇంట్లోకి పిండంటలు చేయటం ఇంట్లోకి వీళ్ళకి కావలసినవన్నీ రెడీగా పెట్టడం ఇక ఒళ్ళు హోనం అయిపోయి తుక్కు అయిపోయి ఎంగేజ్మెంట్ షాపింగ్లు ఆ తర్వాత ఆడపడుచుకి హెయిర్ ప్యాకులు పెట్టి రెడీ చేసి ఇక మళ్ళీ ఆడపడుచుని తీసుకొని పార్లర్ అపాయింట్మెంట్లకి వెళ్ళి మళ్ళీ ఆవిడకి స్పెషల్గా లేజర్ ట్రీట్మెంట్లు అవి చేయించి తీసుకొచ్చి ఆ తర్వాత పెళ్ళి ఇక ధూమ్ధామ్గా పెళ్ళి ఏర్పాట్లు అనేసరికి పిల్లకి సారె పంపాలి ఎక్కడ తగ్గటానికి వీలు లేదో సారె కావళ్లతో నింపాలి అంది జగదాంబ అని స్టీల్ బిందెలు ముందే ఒక్కొక్క ఐటెంకి 10 బిందెలు చొప్పున 21 ఐటమ్స్కి లెక్కేసుకొని మరీ తెప్పించింది జగదాంబ స్టీల్ బిందెల్నే. బయట ఆర్డర్ ఇచ్చేయండి అత్తయ్య అనేసరికి చాలే నాకు తెలీదా ఏం చెయ్యాలో, ఆయన ఇప్పుడు సాడి కాదు ముందో పద నేను ఇదిగో నీకోసమని మొన్నే కీర్తి సురేష్ యాడ్లో చూపించిందని మెషిన్ చూసి నీకోసం మిషన్ కొన్నా నచ్చిందా ఇది నా తరపు నుంచి నీకు ఇచ్చే గిఫ్ట్ అని అనురాధని కూర్చోబెట్టి కూతురువి ఇక తీసుకొచ్చి షాపింగ్ చేసుకొచ్చినవన్నీ ఒక్కొక్క చీర మీద ఎన్ని రకాల రంగుల దారాలతో నేసుంటాయో అన్ని రకాల బ్లౌజులు రకరకాల మోడల్స్ పెట్టి అనురాధతో కుట్టించే బయట మగ్గాల వర్కులు చేయించాల్సి వస్తుంది దరిద్రానికి. నీకేమో ఆ మగ్గం వర్క్ చేసి చావటానికేమో టైం సావట్లేదాయా? అయ్యో అదొక్కటే మిస్ అయిపోయారు కదూ అత్తయ్య, మరే మగ్గాలు పెట్టి చేయించేంత టైం ఉంటేనా అంది జగదాంబ. అలా మొత్తం బ్లౌజులు కుట్టి డ్రెస్సులు కుట్టి ఆల్టరేషన్లు చేసి చూడొదినా ఇది 1 ఇంచ్ లూజ్ వచ్చింది వదినా చూడొదినా దీనికి నేను నీకు ఏం చెప్పాను ఇంకొంచెం నెక్ దింపమన్నానా లేదా అని థ్రెడ్స్ ఇలా కాదు వదినా తాజల్స్ అలా కాదు వదినా అక్కనే పట్టించుకుంటావా నన్ను పట్టించుకోవా రా నాకు ఎవరు వస్తారనుకుంటున్నావు వచ్చి హెయిర్ ప్యాక్ రావద్దునా అలాగే చూడు నా చేతుల మీద ఎలా హెయిర్ పెరిగిపోయిందో వ్యాక్సింగ్ చేయి రావద్దునా అని ఒకవైపు నుంచి ప్రవీణ శ్రీరామ్ వదినా నాకు బూస్ట్ జయరామ్ ఒకవైపు నుంచి వదినా నాకు థిక్ షేక్ అభిరామ్ ఎంతసేపే పిలిస్తే అను నాకు జ్యూస్ తీసుకురా మావగారు అమ్మ కాఫీ. ఇక వచ్చిన వాళ్ళందరూ అదని ఇదని అలా అని ఇలా అని అందరితో తల్లో నాలుకలా ఉండాలి. మొహం మీద చిరునవ్వు చెదరకూడదు. పెద్ద కోడలుగా ఇంట్లో అలంకరించుకొని జగదాంబ నగలిచ్చింది అవి వేసుకొని తిరగాలి. తన దగ్గర ఎప్పుడూ గుమగుమలాడే వాసన రావాలి. 4-5 సార్లు కాదు 40 సార్లన్నా స్నానం చేసి కట్టించీర కట్టకుండా తిరగాలి. లేదంటే వాళ్ళ స్థాయికి హోదాకి తగ్గినట్టు అనిపించి ఊరుకోరు వాళ్ళు. ఎంత దాంట్లో మొత్తానికి ఇహ ఆడపడుచు టైలరింగ్ అయిపోయిన తర్వాత పిండి వంటల దగ్గర కూర్చోబెట్టి అన్నీ వండించి వాటికి వాసనలు కట్టించింది. సారెలకు అన్నిటికీ జగదాంబ నేతితో వండించిన పిండి వంటలు అయిపోయాక ఇంట్లో వచ్చేపోయే వాళ్ళు ఉంటారని ఒక్కోటి 4-5 డబ్బాలు చొప్పున వండించి పైన పెట్టించి ఇక అప్పడాలని వడియాలని అప్పడపూతలని దానికి తోడు ఇక పప్పు ఉప్పులని మొత్తం సంబారాలు సరిచేయించుకొచ్చి ఆడపడుచు పెళ్ళయింది.
అమ్మా నా భారం తగ్గింది నాయన ఒకళ్ళదైనా అనుకునేలోపు ఆడపడుచు అలా వెళ్ళి హనీమూన్లని, ఆ తర్వాత ఆడపడుచుకి శోభనాలు రెడీ చేయాలని, మొదటి రాత్రి గదులు సిద్ధం చేయాలని, ఆడపడుచుకి 16 రోజుల పండగలని, ఆ తర్వాత బియ్యాల వాళ్ళకి మర్యాదలని, మొత్తానికి ఆడపడుచు వేరు కాపురం పెట్టుకుంది. పోన్లే దేవుడా, ఇహనైనా నేను ప్రశాంతి పడతాను తండ్రి అనుకునే లోపు జగదాంబ లేలే అని చెప్పి కూతురు కోసం అని చెప్పి కూతురుని చూడటానికి వెళుతూ ఒక పెద్ద టప్పర్వేర్ డబ్బా నిండా ఇడ్లీకి పప్పు నానబెట్టి, దోశకి నానబెట్టి, అలాగే పూరీ పిండి, పెసరట్టు పిండి అన్నీ రెడీగా ఉన్నాయి గాడిపిండితో సహా. నువ్వు వాటన్నిటిని వేసి ఈ డబ్బాల్లో సర్దే. ఎందుకత్తయ్యా ఇన్ని డబ్బాలు తెప్పించారో? ఎందుకేంటి, ప్రసన్న దగ్గరికి వెళుతున్నాను తీసుకెళ్ళొద్దు అనే ఇడ్లీ పిండి, దోశ పిండి, అలాగే కావలసిన చపాతీలు ముందే చేయించేసి, చపాతీలు జస్ట్ కాల్చుకొని తీసుకునేలాగా చపాతీలు, అలాగే వారం రోజులు నిలవ ఉండే విధంగా నాన్ వెజ్ కర్రీలు, వెజ్ కర్రీలు, ఫ్రైలు చేయించేసి, దాంతోపాటు వెళ్ళేటప్పుడు క్యారియరు, పిండి వంటలు, తాలింపు వేసిన పచ్చళ్ళు, కూతురు కోసం తెప్పించిన బట్టలు, కూతురివి ఆల్టరేషన్లు చేయించి, కొత్తగా పెళ్ళైన జంట మరి ఇంత మందపాటి ఏం చేసుకుంటారో, ఇంకొద్దిగా పలసటి క్లాత్ తీసుకుందాము, లోపల లైనింగ్ వేయకుండా కుట్టు అని కూతురికి అన్నీ కుట్టించి రెడీ చేయించుకొని తీసుకొని పోయేదే. ఇక చెల్లెళ్ళిద్దరూ రాఖీలు కట్టేవాళ్ళు అన్నలు ముగ్గురికి. రాఖీలు కట్టిన తర్వాత అభిరామ్, జయరామ్, శ్రీరామ్ మాత్రం ఒక్కొక్కళ్ళు ప్రసన్నకు 1000, ప్రవీణకు 1000 ఇచ్చి నవ్వేసి వెళ్ళిపోయేవాళ్ళు. అత్తగారు మాత్రం పర్సనల్గా లోపలికి పిలిచి ఏమేమి ఇచ్చుకునేదో అసలు అనురాధ పట్టించుకునేది కాదు. ఎంత దాంట్లో అనురాధకి మళ్ళీ ఒకరోజు కళ్ళు తిరిగి పడిపోయి డాక్టర్ దగ్గరికి వెళితే చాలా నీరసంగా ఉంది, వీక్గా ఉంది, ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్పి వాళ్ళు సప్లిమెంట్లో ఒక పెద్ద బస్తాకి రాసిచ్చారు. రాసిచ్చిన తర్వాత ఇక మా పిల్లని కడుపుతో ఉంది కాబట్టి ఇంటికి తీసుకెళ్తామంటే నేను పంపనందే. ఆ తర్వాత ఇక పోనీ 5వ నెల సీమంతం అయ్యాక అన్నారు, నో అంది. 7వ నెల సీమంతం అయ్యాక అన్నారు, నో అందే. నా పెళ్ళాం లేకుండా నాకు అసలు కుదరదన్నాడు అభిరామ్. కాపురం చేస్తే మొగుడుతో కానుపు తేలికవుద్ది, ఇంట్లో పని చేస్తే సుజావుగా అవుద్ది కానుపు, నాకు తెలియదా అని నెలలు నిండిన దాకా ఉంచి నొప్పులు వచ్చినాయి అన్నప్పుడు హాస్పిటల్లో వదిలి పుట్టింటోళ్ళకి ఫోన్ చేశారు. ఇక అనురాధ బాబుని ప్రసవించింది. ప్రసవించిన తర్వాత కరెక్ట్గా 2 నెలలు, 3వ నెల వచ్చి రాగానే మా కోడల్ని మా ఇంటికి పంపించేయండి అంది జగదాంబ. ఇటు ఒకవైపున పుట్టిన పిల్లాన్ని చూసుకుంటూ, అటు ఒకవైపున మొగుడుతో కాపురం చేసుకుంటూ, ఇంట్లో చాకిరీ చేసుకుంటూ, ఈలోపు మళ్ళీ ప్రసన్న కడుపు వచ్చిందని ప్రసన్న వచ్చింది. ఆ తర్వాత ప్రసన్నకి మొదటి కాన్పు, మళ్ళీ ప్రసన్నకు అన్నీ సీమంతాలని అవని ఇవని, ఆ తర్వాత తనకు పంపించాల్సినటువంటి సారెలని అవన్నీ అయిపోయి, ఆ తర్వాత మళ్ళీ వెంటనే ప్రసన్న రెండోసారి నేను గర్భవతినని వచ్చింది. మళ్ళీ ప్రసన్నకి పురుళ్ళు పుణ్యాలు, హాస్పిటల్కి క్యారియర్లు పంపటాలు, ఆ పుట్టిన పిల్లలకి ముడ్లు మూతులు కడగటాలు, ప్రసవ స్నానాలు ఇవన్నీ అయిపోయి ప్రసన్న ఆపరేషన్ చేయించుకుందని పుట్టింట్లోనే 6 నెలలు తెస్టేసి, ఆ తర్వాత అత్తారింటికి సారెలతో సహా బయలుదేరి అత్తగారు వెళ్ళేటప్పుడు పుట్టిన పిల్లలకి ఏం పెట్టారన్నది అక్కడ అనురాధకు అప్రస్తుతం వెళ్ళిపోయింది ప్రసన్న. ఆ తర్వాత ఇక ప్రవీణకి పెళ్లి చేయాలనుకున్నారు. దేవుడా అనుకుంది అనురాధ. ఈ ఎంత టైంలో ఎప్పుడైతే అనురాధ డెలివరీ అయిందో అప్పుడు దాకా వయసు బెంకం మీద, లేదంటే ఆరోగ్యం కాస్త వయసులో ఉన్న వాళ్ళకి అంత త్వరగా అనారోగ్యాలు పొడసోపోవు కాబట్టి అనిపించలేదు. కానీ ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ వచ్చి డెలివరీలు అయ్యి బాబు పుట్టాడో, ఇక బాబు పుట్టింది మొదలు అనురాధకి బాడీ పెయిన్స్ విపరీతంగా స్టార్ట్ అయిపోయినాయి. ఒకవైపున నడుము నొప్పి, భుజాల నొప్పి, తలనొప్పి, మెడ నొప్పి, కాళ్ళు నొప్పులు, కంటి చూపు కూడా తగ్గి రోజు ఎన్ని మింగుతుందో ఎలా మింగుతుందో కూడా తెలియకుండా పొద్దున టిఫిన్ అయింది లగ్గాయితూ రాత్రి పడుకునే వరకు, చివరికి మొగుడుతో కాపురం చేయడానికి కూడా ఓపిక లేక చెప్పుకుంటే సిగ్గుచేటు పెయిన్ కిల్లర్లు మింగటం మొదలుపెట్టింది. గుప్పెళ్ళు 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 పెయిన్ కిల్లర్లు వేసుకోవటం, మనిషి నీరసించిపోవటం, చెమట్లు పోసుకురావటం, ఏదో ఇక అనురాధ తీసుకునే డైటు అంత చాకిరి మీద ఒక మనిషి నిజంగా బ్రహ్మరాక్షసుడు తిన్నంత తిన్నా కూడా ఎటరిగిపోద్దో. మనుషులు తిన్నట్టు తినే వాళ్ళకైతే వండి పెట్టడం తేలికేమో, అంతమందికి అలా వండటం అంటే తేలికైన విషయమా? మళ్ళీ ఇంత దాంట్లో
ఒకవైపున ప్రవీణకు సంబంధాలు చూస్తున్నప్పుడే అత్తకి కంటి ఆపరేషన్లో, మోకాళ్ళ ఆపరేషను, అదైపోయిన తర్వాత మామకు ఆపరేషన్లో, అయిపోయాక అత్తకి వెన్నుపూస ఆపరేషను, ఆ తర్వాత మళ్ళీ మామ అక్కలకి చెల్లెళ్ళకి ఆపరేషన్లని వాళ్ళొచ్చి ఇంట్లో ఉండేళ్ళటం, అత్త తరపు వాళ్ళు వచ్చి ఉండేళ్ళటం, వాళ్ళకి సేవలు చేయటం, వాళ్ళకి అందించడం, వాళ్ళకి మళ్ళీ వేరే బలం ఫుడ్లు వండి పెట్టడం. ఇక ఇప్పుడు వరకు చేసినవి చాలదని ఇక పెద్దాడి పొడుచు పిల్లల కోసం బేబీ ఫుడ్లు ప్రిపేర్ చేసి ఆ బేబీ ఫుడ్లు ఇక్కడి నుంచే వారానికి సరిపడా ఫ్రెష్గా ఒక డబ్బాలో వేసి పంపించాలి. మళ్ళీ ఇక ఇదొక చాకిరీ అయిపోయిందనే పాటికి ఇక రెండో ఆడపడుచుకి పెళ్లి చూపులు మొదలయ్యేసరికి 1, 2, 3 ఇలా వరుసగా 7 వచ్చిన తర్వాత 8వ సంబంధం వాసుది ఓకే చేసింది ప్రవీణ. ఇక ప్రవీణకి ఏం కట్న కానుకలు ఇచ్చుకున్నారు ప్రసన్నలాగా అక్కడ అనురాధకి అప్రస్తుతం. అయితే పెద్దాడపడుచుకు చేసినట్టుగానే చిన్నాడపడుచుకి మళ్ళీ సేవలు మొదలు. ఆ సేవలన్నీ చేసుకొని ఎంగేజ్మెంట్ షాపింగులు, ఆ తర్వాత టైలరింగులు, ఆ తర్వాత బ్యూటీషియన్ కోర్స్ వచ్చని అమ్మ చెప్పినందుకు ఏ చెప్పుతో కుట్టుకోవాలో తెలియక హెయిర్ ప్యాకులు, బాడీ ప్యాకులు అవన్నీ అయిపోయి మళ్ళీ సాడీలకు అన్నీ వండుకుంటూ ఒకవైపున తన పిల్లాడిని చూసుకుంటూ పిల్లాడు 3 ఏళ్ల వాడయ్యాడని వాడిని ప్లే స్కూల్లో మళ్ళీ అడ్మిషన్ తీసుకొని వాడిని వేసుకొని వాడిని పొద్దున్నే స్కూల్కి పంపుకొని కిండర్ గార్డెన్లో వాడు మధ్యాహ్నం వచ్చిన తర్వాత వాడిని చూసుకుంటూ మొగుడు నువ్వు నీ అవతారం నీకన్నా పనోళ్ళు నీట్గా ఉంటున్నారని, నీకన్నా వాళ్ళు మొగుళ్ళని ఎక్కువ ప్రేమిస్తున్నారని, మొగుళ్ళకి టైం ఇస్తున్నారని, ఏమంత రాచకార్యాలు వెలగబెడుతున్నావని, హౌస్ వైఫ్గా ఇంట్లో తిని కూర్చోవటమే కానీ ఇంట్లో పనమ్మాయి ఉంది కదా అని మొత్తం నువ్వే చేస్తున్నట్టుగా నాకు టైం ఇవ్వవేంటని, విసిగేస్తోంది జీవితం అంటే అని, అసలు నేను ఎందుకు చేసుకున్నానని, ఎప్పుడు నీరసం మొహం వేసుకొని ఉంటామని, మధ్యలో అభిరామ్ మొట్టికాయలు ఒకటే. ఇప్పుడు ఇల్లన్నాక మొగుడన్నాక ఆడపడుచులు నీ చెల్లెళ్ళు లాంటోళ్ళు, మరుదులు నీ తమ్ముళ్ళు లాంటోళ్ళు, అత్తమావలు నీ అమ్మా నాన్నలు లాంటోళ్ళు సర్దుకుపోవాలని పుట్టింటోళ్ళు ఫోన్ చేసి అనురాధ క్లాసులు చెప్పటం ఒకటే. ఇక ఇంత దాంట్లో కర్మరా దేవుడా అనుకుంటూ ఉండగా ప్రవీణకి వాసుకి పెళ్ళైపోయింది. మళ్ళీ వీళ్ళకి శోభనం ఏర్పాట్లు, వీళ్ళు హనీమూన్కి వెళ్ళి రావటాలు, వీళ్ళ 16 రోజుల పండగలో. ఈలోపు అనురాధ మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది. అయ్యేపాటికి మళ్ళీ కడుపుతో ఉండి కూడా యాజ్ యూజువల్ చాకిరే. అందులో ఉన్న చేంజ్ ఏమీ లేదు. పెద్దాడపడుచుతో పాటు చిన్నాడపడుచు వేరు కాపురం పెట్టిందన్న మాటే కానీ 1కి 2 అయినాయి. 2 ఇడ్లీ పిండి డబ్బాలు, 2 దోశ పిండి డబ్బాలు, ఇద్దరికి కాల్చాల్సినటువంటి చపాతీలు చెరొక డబ్బా, అలాగే ఇద్దరికి నాన్ వెజ్ వంటలు చెరొక డబ్బాలు, వెజ్లు ఒక 10 రకాల ఫ్రైలు, అలాగే నిలవ ఉండే కూరలు, వాళ్ళకన్నీ ప్రిపేర్ చేసి మ్యారినేషన్ చేసిన చికెన్లు, మటన్లు, బార్బిక్యూలు చేసుకోవటానికి రెడీగా ఉండేటట్టు ఎయిర్ ఫ్రైయర్లో పడేసుకుంటారు కాబట్టి ప్రాన్స్లు అన్నీ రెడీ చేసి బాక్సులకు సర్దితే వెళ్ళి కూతుళ్ళని బెడ్రూముల్లో కూర్చొని తలుపులు వేసుకొని నీ అత్త ఏంటి, నీ మొగుడు రోజు చెయ్యేస్తున్నాడా, దేన్నన్నా మరిగాడా, నీ ఆడపడుచుల సంగతి ఏంటి, ఎలా ఉంటున్నారు, మీ పెద్దత్త ఏంటి, చిన్నత్త ఏంటి అని అక్కడ ఎంక్వైరీ చేసి కూతుళ్ళతో గూడు పుఠానీలు జరిపి పొద్దున్నే వెళ్ళి సాయంత్రానికి వచ్చేది జగదాంబ. ఇలా అవుతూ ఉండగా పురుటి నొప్పులు రావటం, అనురాధన హాస్పిటల్లో పడేయటం, పాప పుట్టడం, ఆపరేషన్ అయిపోయినా సరే ఏం పర్వాలేదులే మనమని చెప్పి 3వ నెలలోనే మళ్ళీ తీసుకొచ్చేసరికి ఒకవైపున బాబుని స్కూల్కి పంపుకుంటూ, పాపకు పాలిచ్చుకుంటూ, ఇంట్లో చాకిరీ చేసుకుంటూ, ఇక ఈ కర్మ చాలదా దేవుడా అని ఆడపడుచులకి అవి ఇవి అని వండి పంపించుకుంటూ వచ్చేపోయే చుట్టాలు పక్కాలు, వాళ్ళకి చేయాల్సిన మర్యాదలు, సంస్కరించాల్సిన సంస్కరణలో అన్నీ అయిపోతే ప్రవీణ కడుపుని వచ్చి కూర్చుంది. మళ్ళీ ప్రవీణకి మొదటి కాన్పులో పాప, రెండో కాన్పులో పాప, మళ్ళీ ఆ 2 ఏళ్ళు అది సరిపోయింది. ఈలోపు తన పాపకి స్కూల్కి వెళ్ళే వయసు వచ్చిందని పిల్లని స్కూల్లో పడేసుకొని, పిల్లాడు కొంచెం క్లాస్ పెరిగి వాడు పెద్ద క్లాస్కి వెళ్ళటం మొదలుపెట్టి వాడిని పట్టించుకునే వాళ్ళు ఉండరు కాబట్టి పొద్దున్నే లేచి వాడు ఒక పట్టాన పాలు తాగరా అంటే తాగడు, బ్రేక్ఫాస్ట్ తినరా అంటే తిండు, వాడికి స్నానం చేయించి వాడికి ముడ్లు మూతులు కడిగి వాడికి యూనిఫామ్లు వేసి పిల్లని రెడీ చేసుకొని పిల్లని కిండర్ గార్డెన్కి పంపి వాడిని స్కూల్కి పంపి ఆ తర్వాత పిల్లలకి క్యారియర్లు పంపుకొని వచ్చిన తర్వాత వాళ్ళకి మళ్ళీ యూనిఫాములు తీసి స్నానం చేయించి ఆ తర్వాత వాళ్ళని కాసేపు
ఎదురుగా పార్క్ ఉంటే ఆ పార్క్ దగ్గరికి ఒక్క అరగంట తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ కోసం మళ్ళీ మ్యూజిక్ టీచరు డ్యాన్స్ టీచరు వస్తే వాళ్ళని వాటికి ప్రిపేర్ చేసి ఆ తర్వాత వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి భోజనాలు తినిపించేపాటికి తల ప్రాణం తోక్కొచ్చి హోంవర్కులు చేయించి వాళ్ళని నిద్రపుచ్చి వాళ్ళ రూమ్లో వాళ్ళని పడుకోబెట్టి వాళ్ళకి బెడ్ టైం స్టోరీలు చెప్పి ఒకవైపున మధ్యలో రెండో ఆడపడుచు పిల్లలకి బేబీ ఫుడ్లు ప్రిపేర్ చేసుకొని పంపుకొని ఇక ఎంత దాంట్లో రెండో మరిదికి సంబంధాలు చూడటం మొదలుపెట్టాడు మామ. దాంతో దేవుడా ఇన్నేళ్ల నా కష్టానికి ఇప్పుడైనా తెరదింపుతున్నావా తండ్రి, మింగి 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 ట్యాబ్లెట్లు ఏదో ఒక రోజుకి నా బతుకేంటో నాకే అర్థం కావటం లేదు అని ఏ జిమ్ము చేయకుండానే స్లిమ్గా అనకూడదులే కానీ దేవకన్య ఉన్నట్టే ఉండేది అనురాధ. సన్నగా ఉండేది మనిషి. చాకిరీ చేసి 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 పని మనిషిని ఏదన్నా అంటే ఏందమ్మా నువ్వు నీ దాష్టికాల్ని పెత్తనాలు నా మీద, ఆ వారం కూడా రాను, ఏమన్నా అన్నావంటే అమ్మగోరు నన్ను ఏమన్నా అంటున్నారా ఏంది, అమ్మాయి గారు వాళ్ళు ఎప్పుడైనా ఏమైనా అన్నారా ఏంది, నువ్వేంది నీ పెత్తనం ఏంది, వచ్చిన కాడి నుంచి సల్జాలే ఊరుకో అని అది నోరు మూయించి వెళ్ళిపోయేది అనురాధని. అత్త కొత్త పని అమ్మాయిని పెట్టదు ఇంట్లో. 3 వారాలు చాకిరీ తందే, అది మారదు. ఆ తర్వాత ఇక మరిదికి సంబంధాలు వెతకటం మొదలు పెడితే చూసి 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 జయరాంకి ఒక పట్టాన ఒకళ్ళు నచ్చి సావరే. దాంతో ఇక 27 సంబంధాలు చూశాక 28వ సంబంధంలో కోమలి అనే అమ్మాయి జయరాంకి నచ్చింది. అమ్మాయి బీటెక్ దాకా చదువుకుంది. అమ్మాయి సోషల్ వర్కరు, ఏ ఉద్యోగము చేయదు, హౌస్ వైఫ్గానే ఉంటుంది. దానికి తోడు వాళ్ళు 50 లక్షల కట్నం, ఒక ఫ్లాటు, అలాగే 100 కాసులు బంగారం. అబ్బాయికి ఇక వాళ్ళు ఇక డైమండ్ బ్రేస్లెట్, అలాగే ఒక చైను, డైమండ్ రింగు అవి పెడతామన్నారు. ఆడపడుచు లాంఛనాలు అడగకుండానే మా అమ్మాయికి ఏమీ తక్కువ చేయకుండా పంపుకుంటామని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ మరిది ఎంగేజ్మెంట్ షాపింగు, ఆ తర్వాత మళ్ళీ వచ్చేపోయే చుట్టాలు, ఆ తర్వాత మళ్ళీ ఇక మరిది పెళ్లి షాపింగు, ఆ తర్వాత పెళ్ళి అయిపోతే పోనీలే ఇప్పుడు దాకా నేను చాకరీ చేసిన ఆడపడుచులు అత్తారిళ్ళకి వెళ్ళిపోయినా నన్ను ఒక అక్కలా అర్థం చేసుకునే తోబుట్టువు లాంటి తోడుకోడళ్ళు ఇద్దరు వస్తే కనుక ఇంతోటి పనిని పంచుకుంటే నలుగురం కలిసి తేలికైపోను నేను అనుకుంది అనురాధ. అయితే కోమలి వచ్చింది. శోభనాలు అయిపోయినాయి, 16 రోజుల పండగలు అయిపోయినాయి, హనీమూన్లకు వెళ్ళొచ్చారు. ఆ తర్వాత ఇక ఈ కాపురానికి కంప్లీట్గా వచ్చేసిన తర్వాత కోమలి నేను ఇంట్లో ఉండను, సోషల్ వర్కర్ని కాబట్టి పొద్దున్నే వెళితే రాత్రి 12 అవుద్దో 1 గంట అవుద్దో తెలియదు నాకనే కోమలి పొద్దున్నే జయరాం అలా ఆఫీస్కి వెళ్ళగానే వెళ్ళిపోయి అర్ధరాత్రి ఎప్పుడో వచ్చేది. కట్నం తెచ్చిన కోడలు కాబట్టి ఏమన్నా మాట్లాడితే మూతిపళ్ళు రాలగొట్టుద్దని జగదాంబ కేశవరావు నోరెత్తేవాళ్ళు కాదు. నిజం చెప్పాలంటే వీళ్ళకి అంత కోమలి ఇవ్వదనేది కూడా నిజం. ఇక పొద్దున్నే లేచిన దగ్గర నుంచి జయరాం బట్టలతో పాటు కోమలి బట్టలు కూడా తీసి బ్రష్ మీద పేస్ట్ వేసి అక్కడ పెట్టేసి రావాలి. మడితో పాటు తోడుకోళ్ళకు కూడా అనురాధ. మడిది గ్రీన్ టీ తాగితే తోడుకోడలు హనీ లెమన్ వాటర్ తాగుద్దే. పైగా కోమలికి ప్రతి దాంట్లో వంకలు వెతికే అలవాటు. తన మెను తనేం తింటుందో చెప్పుద్ది. దాంట్లో కొంచెం ఉప్పు పట్టుద్ది, స్పైస్ తగ్గిందే, మసాలాలు ఇంకొంచెం వేయాల్సిందేమో నక్క అంటూ ఉండేదే. ఇక ఈలోపు అర్థం చేసుకుంటుంది అనుకున్న తోడుకోడలు కాస్త తిప్పి ఆడపడుచుల ఇద్దరిని భర్తీ చేయటానికి పంపించావా భగవంతుడా అనుకుంది అనురాధ. ఇది చాలదని తోడుకోడల కోసం అవని ఇవని వండి తనకి క్యారియర్లు, తన రెడీ చేయటాలు, ఆడపడుచుకు వీపు రుద్దటాలు అవి తప్పినాయి అనుకుంటే ఇక తోడుకోడలు వీపు రుద్దమంటాం, హెయిర్ ప్యాక్ వేయమంటాం, అలాగే వ్యాక్సిన్ చేయమంటాం. ఇక ఆడపడుచులకు బదులు తోడుకోడలు అన్నిటినీ భర్తీ చేసుకుంటూ వచ్చేసింది అనురాధకే. ఎంతలోపు మళ్ళీ కోమలి పెళ్ళైన వెంటనే ప్రెగ్నెంట్ అవ్వాలి, నేను వెంటనే పిల్లల్ని కని అవతల విసిరేస్తే పేడా పోద్దని జయరాముని నిద్రాహారాలు పోనివ్వకుండా ఏ బర్త్ కంట్రోల్ వాడకుండా పెళ్ళైన 3 నెలలకే ప్రెగ్నెంట్ అయి కూర్చుందే. ఇక కోమలికి వేవిళ్ళు, కాలు కింద పెట్టకుండా అన్నాళ్ళు తోడుకోడలకి వాంతులే ఎత్తిపోసిందా.
చివరికి కాళ్ళ నొప్పులంటేనే ఒత్తిందా, నాకు అయి తినాలనుంది, ఈ తినాలనుంది, అర్ధరాత్రి క్రేవింగ్స్ అంటేనే వండి పెట్టిందా, ఆ తర్వాత కోమలి సీమంతానికి కుక్క చాకిరే చేసిందా అనురాధ. అయిపోయిన తర్వాత కోమలి డెలివరీ అయ్యింది. ట్విన్స్ పుట్టారని వాళ్ళు పుట్టినరోళ్ళు చెప్పారు. వెళ్ళి ఇంటిల్లపాది చూసొచ్చారు. 3వ నెలలో పిల్లల్ని ఎత్తుకొని వచ్చి ఇక పిల్లల బాధ్యత నువ్వే చూసుకోమనమని 2 కొడుకుల్ని అనురాధ మీద వదిలేసి ఊడి మీద పడేది కోమలే. పెళ్ళాన్ని నువ్వెందుకు వెళ్తున్నావు ఏంటని ఏ రోజు జయరాం పట్టించుకునేది ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే అభిరామ్ కన్నా జయరాంకి సంసారం యావా, ఈ భార్య మీద మోజు కూడా తక్కువ. అభిరామ్కి ప్రతిరోజు కాపురాలు ఉండాలి, కానీ జయరాంకి కోమలి ఆలస్యంగా వస్తే తన ఆఫీస్ పని అయిపోతే కనుక శుభ్రంగా వదిన చేత భోజనం వడ్డించు వదిన అని పెట్టించుకొని తినేసి పిల్లలు పడుకున్నారా వదిన అని అడిగేసి పిల్లల్ని ముద్దు పెట్టుకొని వెళ్ళి ఏసీ వేసుకొని పాలు దాగి ముసుగుదన్ని పడుకుంటాడు జయరాం. ఇక ఇప్పటికే ఇలా ఈ కుటుంబం, ఈ అత్తింటి వాసం ఇలా జరిగిపోతూ ఉండగా 3వ వాడికి పెళ్లి చేయాలనుకుంటున్నానంది జగదాంబ. అనేసరికి ఇక కళ్ళు బయలు గమ్మిపోవటం మొదలైంది అనురాధకి. ఏముందిలే నా బతుకు కొత్తగా మారేది, ఇక 3వ ఆవిడ ఎలాంటి ఆవిడ వస్తుందో ఏముందో దాంట్లో, ఇక ఆడపడుచులు ఇంట్లో నుంచి వెళ్ళారన్న మాటే కానీ వాళ్ళతో పాటు వాళ్ళ మొగుళ్ళు పిల్లలకు కూడా నేనే పని మనిషిని చాకిరి చేయక తప్పట్లేదు. ఇటు నా మొగుడు నా పిల్లలు, ఇక 2వ మరిది 2వ తోడుకోడలు ఊరి మీద బయట వాళ్ళకి సోషల్ సర్వీస్ చేసి వచ్చి ఇంట్లో తోడుకోడలు ఏమైపోతుందో పట్టించుకోదు. దాని పిల్లల్ని నేనే పెంచాలి, ఇక రేపు 3వ వాడు ఎంతోటి దాన్ని తీసుకొస్తాడో అనుకుంటూ ఇక ఎవరికి తప్పినా ఈ అత్తింటి వాసం నా బొత్తుకి తప్పదులే దేవుడా అనుకుంటూ అలా కూర్చుని ఒకప్పుడు తను ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందని నిజంగానే ఫోటో వైపు చూసుకుంది అనురాధ. అప్పటికి ఇప్పటికీ నిజం చెప్పాలంటే పిచ్చిదానిలాగా తయారైపోయిన తన రూపు అద్దం ముందుకెళ్ళి చూసుకుంటే ఈ బతుకు ఇంతేనేమో ఈ జన్మంతా. వెనక్కి తిరిగి చూసుకుంటే నా బ్రతుకులో 10 ఏళ్ల కాలం గడిచిపోయింది. ఈ 10 సంవత్సరాల కాలంలో నేనేమనుభవించాను అసలు? వెనక్కి తిరిగి చూస్తే నాకు నేను ఒక్కరోజు సంతోషంగా నవ్వినట్టు, కడుపు నిండా నాకు నచ్చింది తిన్నట్టు, కంటి నిండా నేను నిద్రపోయినట్టు, నా భర్త ఒక్కరోజు నాకు సర్ప్రైజ్ ఇచ్చి నన్ను మాత్రమే బయటికి తీసుకెళ్ళినట్టు, ఒక్క సెలబ్రేషను మా ఇద్దరమే ఏకాంతంగా చేసుకున్నట్టు, ఒక క్యాండిల్ లైట్ డిన్నర్ ఉందా, నాకు ఆయన ఏ రోజైనా ఒక గిఫ్ట్ తీసుకొచ్చి ప్రజెంట్ చేశాడా, ఎప్పుడైనా బయటికి వెళ్ళానా, ఏ రోజైనా నా బ్రతుకులో ఒక సంతోషం ఉందా? వెళ్తే మందంతా వెళ్ళాలి, వెళ్తే మందంతా తిరిగి రావాలి. మరి ఆడపడుచులు కూడా మొగుళ్ళతో హనీమూన్కి వెళ్ళారే, అత్తయ్య ఏమనలేదు. తోడుకోడలు కూడా మరితో వెళ్ళొచ్చిందే, ఆ రోజు ఏమనలేదు. అవునులే వాళ్ళు కట్నాలు తెచ్చారు, కట్నాలు ఇచ్చారు, నేనేం చేశానని అని అలా దిగులుగా కూర్చుని పిల్లల వైపు చూస్తూ చేయండి అమ్మ హోంవర్కులు అని ఆలోచించుకుంటూ 3వ తోడుకోడలు ఎలాంటిది వస్తుందో దేవుడా అనుకుంది అనురాధ. ఇంతటితో అత్తింటి వాసం మొదటి భాగం పూర్తి. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.